హరే కృష్ణ. మన క్లాస్ మొదలు పెడదాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमा ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. అయితే మనం హరే ఎన్నో కృష్ణ అధ్యాయం ప్రభుజీ. చెప్పుకుంటున్నాము? 18వ 18వ అధ్యాయం. అధ్యాయం ఉపసంహారం, సన్యాసం యొక్క పరిపూర్ణత్వం. ఎస్. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18. 18 అధ్యాయం. లాస్ట్ లోకి వచ్చేస్తాం. ఎస్, అంటే చివరి అధ్యాయం అన్నమాట. ఉపసంహారం, సన్యాసం యొక్క పరిపూర్ణత్వము. చాలా ఇంపార్టెంట్. ఆ టైటిల్లో కూడా చాలా నాలెడ్జ్ ఉంది. సన్యాసము యొక్క పరిపూర్ణత్వము అంటే ఇందులో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అన్నమాట. సీక్రెట్స్ ఏంటంటే, ఏ విధంగా అయితే మన పనిని మనం చేస్తూనే మనము సన్యాసి పొందగలిగినటువంటి బెనిఫిట్ని ఏదైతే పొందగలమో ఆ బెనిఫిట్ మనం పొందవచ్చని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా పనిచేయడం వల్ల మనము ఆధ్యాత్మికంగా ఉండవచ్చు అనే విషయాన్ని మనకి భగవానుడు తెలియజేస్తున్నారు. సో ఇది చాలా అద్భుతంగా మనకు తెలిసి వస్తుంది. చూడండి వాళ్ళ శ్లోకాలు 23 నుంచి 25 అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు మనం చేసేటువంటి కార్యాలని త్రిగుణాలలో విభజించి చెప్పబోతున్నారు. కార్యము, కర్త మరియు జ్ఞానము, ఈ మూడు కూడా చాలా అవసరం. ఒక పని జరుగుతోందంటే ఆ పని వెనకాల చేసేవాడు ఉంటాడు, అలాగే ఆ చేయడానికి కావలసినటువంటి జ్ఞానం అనేది ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా కూడా ఆ పని చెయ్యాలి అని మన ఆలోచన ఎందుకు వస్తుంది? ఆ పని ఈ విధంగా చేయవచ్చు అని మనకు తెలుసు కాబట్టి. ఎవరో ఒకరు మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఉంటారు, ఎవరో ఒకరు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు, ఆ పనికి సంబంధించినటువంటి ట్రైనింగ్. కాబట్టి చేసేవాడు ఉన్నప్పుడు, చెయ్యాలనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడు, చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా ఒక పనిని చేస్తాం. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ కార్యము, లేకపోతే కర్మ, లేకపోతే పని మనకి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? మంచి ఫలితాలను ఇస్తుందా? చెడ్డ ఫలితాలను ఇస్తుందా? మిశ్రితమైనటువంటి ఫలితాలను ఇస్తుందా? ఇది ఆధ్యాత్మికమైనటువంటి కర్మ లేకపోతే భౌతికమైనటువంటి కర్మ అనేది ఎలా తెలుస్తుంది? ఎక్స్టర్నల్గా తెలియదు, బహిరంగంగా తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే ఎక్స్టర్నల్గా చూడడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కటి కూడా. బహిరంగమైనటువంటి ప్రదర్శన ఉండవచ్చు, కానీ ఆంతరంగికంగా మన ఉద్దేశం వేరే విధంగా ఉండవచ్చు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, బహిరంగంగా నవ్వుతూ మాట్లాడవచ్చు, కానీ ఆంతరంగికంగా మనకి ఒకళ్ళ పట్ల ఇష్టం లేకుండా ఉండవచ్చు. అదేవిధంగా బహిరంగంగా అది ఆధ్యాత్మికమైనటువంటి పనిలా కనిపించవచ్చు, కానీ అది ఆధ్యాత్మికమైనటువంటి పని కాకుండా భౌతికమైన పని కూడా ఉండవచ్చు. చూడ్డానికి మంచి పనిలా అనిపించవచ్చు, కానీ అది చెడ్డ పని. అంటే అది చూడడానికి పుణ్యకార్యంలా కనిపించవచ్చు, కానీ ఆ కార్యం వల్ల చేయడం వల్ల మనకు వచ్చింది పుణ్యం కాదు, పాపము అని మనకి తెలిసొస్తుంది. అది ఎలా తెలుస్తుంది అనేది ఈ రహస్యం ఏదైతే ఉందో, ఇవాళ ఈ శ్లోకాలు 3 శ్లోకాల్లో కూడా అంత రహస్యం కూడా దాగుంది అనమాట. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. హరే కృష్ణ. 18, 23. హరే కృష్ణ.
నియతం సంగరహితం అరాగద్వేషితకృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. అనువాదము: క్రమబద్ధమైనదియు ఆసక్తి లేకుండగను రాగద్వేష రహితముగను ఫలాపేక్ష రహితముగను చేయబడినదైన కర్మం సత్వగుణమునకు సంబంధించినది అని చెప్పబడును. చాలా అద్భుతంగా చెప్పారు. మొట్టమొదటిగా మనం చేసేటువంటి కర్మల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ. కర్మని 3 రకాలుగా విభజించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పబోతున్నారు. 3 రకాలంటే మనం ప్రతిసారి మనం చెప్పుకునేది ఏంటి? మంచి చెడు కింద చెప్పుకుంటాం. అది చెప్పడం అయిపోయింది శ్రీకృష్ణ భగవానుడు. అవునా? 16వ అధ్యాయంలో మంచి చెడు, దైవీ ఆసుర, దైవీ గుణములంటే ఏంటి, ఆసురి గుణములంటే ఏమిటి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం అయిపోయింది. దాని గురించి చెప్పడం అయిపోయింది. అయితే దైవీ గుణాలు లేకపోతే దైవీ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు, అసురులు చేసేటువంటి పనులు, లేకపోతే అసురులు చేసేటువంటి మంచి పనులు, ఇవన్నీ కూడా అయిపోయినాయి చెప్పడం, డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పేది ఆ 2 డివిజన్స్లో కాదు, మంచి చెడు కాదు, 3 రకాలుగా విభజించుకుంటున్నాం ఒక పనిని. ఏంటా 3 రకాలు? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అంటే 3 కేటగిరీస్, 3 బ్రాకెట్స్ కింద మనం పెట్టుకున్నాం అనమాట. సత్వ, రజస్, తమస్ అని. సత్వగుణము, సత్వగుణము, రజస్సు, రజోగుణము, తమో గుణము, తమస్సు. వేదాలలో ఉన్నటువంటి రహస్యం అంతా కూడా ఈ 3 గుణాలలో ఉంది. ఈ 3 గుణాల గురించి మనకి చాలా 100% చక్కగా తెలిసిందంటే మనం ఏ గుణంలో ఉన్నాము, మనం చేసే పని ఏ గుణంలో ఉంది, అన్నీ కూడా మనకు తెలిసి వస్తాయి. ఇప్పుడు తమోగుణం, రజోగుణం, సత్వగుణంలో అన్నిటికన్నా నీచమైనటువంటి గుణం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? తమోగుణం ప్రభుజీ. తమోగుణము ప్రభుజీ. తమోగుణం. వెరీ గుడ్. తమోగుణం కన్నా బెటర్ ఏమిటి? ఎస్. రజోగుణం కన్నా ఇంకా కొంచెం బెటర్ అయినది ఏది? సత్వగుణం. సత్వగుణం. సత్వగుణం కన్నా గొప్పది ఏమిటి? విశుద్ధ సత్వగుణం ప్రభుజీ. విశుద్ధ సత్వము, వసుదేవ స్థితి. వసుదేవ సత్వము. ఇప్పుడు ఎలాగంటే మీరు జస్ట్ ఒకటి ఇమాజిన్ చేసుకోండి. ఒక గ్లాస్ ఉందనుకోండి. ఆ గ్లాసులో మీరు 3 రంగుల కలర్స్ ఉన్నటువంటి 3 రంగుల వాటర్, నీళ్ళని మీరు వేస్తున్నారు అనుకోండి, ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి. సో కలిసినటువంటి ఆ మిశ్రితమైనటువంటి వాటర్ ఏదైతే ఉందో, ఆ జ్యూస్ ఏదైతే ఉందో, లేకపోతే 3 ఫ్రూట్ జ్యూసెస్ కలుపుతున్నారు అనుకోండి, ఆ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసే ఆ త్రిగుణాల యొక్క ప్రభావం అనమాట. సత్వగుణము ఒక రంగుని ఇమాజిన్ చేసుకోండి, ఏదైనా కూడా ఒక రంగుని. ఓకే, సత్వగుణం ఎంతగా ఉన్నది, రజోగుణం ఎంతగా ఉన్నది, తమోగుణం ఎంతగా ఉంది? ప్రమాణం 100% రజోగుణం ఉండడానికి సాధ్యం లేదు, 100% తమోగుణం ఉండడానికి సాధ్యం లేదు, 100% సత్వగుణం ఉండడానికి సాధ్యం ఉంది. అదే శుద్ధ సత్వం అంటే. ఈ తమస్సు మరియు రజస్సు, ఇవి 2 కూడా ఏంటంటే భౌతికమైనటువంటి గుణాలు. సత్వగుణం కూడా భౌతికమైనది అవుతుంది ఎప్పుడైతే రజస్సు తమస్సు కలిస్తే అది భౌతికం అవుతుంది. ఎప్పుడైతే ఈ రజస్ తమో గుణాలు ఉండవో 100% అసలు లేనే లేవో అప్పుడు అది విశుద్ధ సత్వం అవుతుంది. చెప్తున్నా అర్థమవుతుంది కదా? మీరు తమో గుణం అని ఎప్పుడు చెప్తారంటే, ఒక విషయంలో ఆ తమో గుణం ఎక్కువగా ఉంటే ప్రమాణంలో, రజస్సు సత్వము కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అది తమో గుణం అని చెప్తాం. ఓకే, ఎలాగైతే నేను ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు 3 రంగులు ఉన్నాయి, ఒక రంగు ఎక్కువైంది అనుకోండి, ఆ రంగుకి సంబంధించి ఏదైతే మెజారిటీలో ఉందో ఆ 3 రంగుల్లో ఆ రంగునే మనం డిసైడ్ చేస్తాం మెజారిటీ. అవునా? ఇప్పుడు
ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, 3 పార్టీలు ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఓట్లు పడతాయి. ఎవరికైతే అందరికన్నా ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళని మనం విన్నర్ కింద డిక్లేర్ చేస్తాం. అవునా? అలాగే సపోజ్ 33%, 33%, 33%, ఒకటి జస్ట్ ఒక పర్సెంట్ ఎక్కువైంది అనుకోండి, 34%. అప్పుడు మనం ఏం చెప్తాము? సత్వగుణం సత్వగుణం 35% ఉంది అనుకుందాము, రజోగుణం 30%, తమోగుణం 30% అప్రాక్సిమేట్గా ఉంది అనుకోండి. ఇప్పుడు ఎవరు విన్నర్ ఇందులో? సత్వగుణం. సత్వగుణం విన్నర్. అలా మెజారిటీ సత్వగుణం అని చెప్తాం. అలాగనమాట, ఏది డామినేటింగ్ ఉందో అది చెప్తాం. సో ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి గుణాలంటే ఏమిటి అని. ఇప్పటివరకు మనం చాలాసార్లు విని ఉన్నాం, కానీ అయినా కూడా ఎంత విన్నా కూడా అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. చాలా చాలా లోతైనటువంటి కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు చూడండి, ఈ శ్లోకమే చూద్దాము. నియతం సంగరహితం. నియతం అంటే క్రమబద్ధమైనటువంటిది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నియతం అనేటువంటి ఈ పదాన్ని చాలాసార్లు వాడడం జరిగింది. నియతం కురు కర్మాణి అంటే క్రమబద్ధముగా మన పనులని మనం చేసుకుంటూ ఉండాలట. క్రమబద్ధంగా మనం మన పనులను చేసుకోవాలంటే రెగ్యులేటెడ్ అనమాట. రెగ్యులేషన్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక నది ప్రవహిస్తుంది అనుకోండి. ఓకే, ఆ నది చాలా శక్తి ఉంటుంది ఆ నదికి. సపోజ్ ఆ ప్రవాహాన్ని మీరు డ్యామ్తో ఆపారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేస్తే మీకు కావాల్సినంత శక్తి వస్తుంది. అందులోంచి మీరు ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకోవచ్చు, ఏ విధంగానే వాడుకోవచ్చు నీళ్ళని. అదే మొత్తం వదిలేశారనుకోండి, డ్యామ్ గేట్లు ఎత్తేస్తే ఏమవుతుంది? ఫ్లడ్ అయిపోతుంది. ట్యాప్ కూడా అంతే కదా. ఇప్పుడు ట్యాప్ ఉందనుకోండి, ట్యాప్ ఏం చేస్తుంది చెప్పండి? కొంచెం ఓపెన్ చేస్తే నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఫుల్గా ఓపెన్ చేస్తే చాలా వాటర్ వచ్చేస్తాయి. అవునా? అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ ట్యాప్ తోటి కంట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కువ కావాలి, ఎప్పుడు తక్కువ కావాలి. ఒక్కొక్కసారి ఎక్కువగా కావాలి నీళ్లు, ఒక్కొక్కసారి తక్కువగా కావాలి, ఒకసారి అసలు నీళ్ళే వద్దు. ఇదే రెగ్యులేషన్ అంటే. నియతం కురు కర్మాణి అంటే క్రమబద్ధముగా రెగ్యులేట్ చేసుకోవడం మనకి రావాలన్నమాట. మన పనిని మనం రెగ్యులేట్ చేయడానికి మనకి రావాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. మనం తినేటువంటి భోజనమై ఉండొచ్చు, మనం చేసేటువంటి విహారమై ఉండొచ్చు, మనం చేసేటువంటి భోగమై ఉండవచ్చు. ఏదైనా పని అయినా కూడా దానికి ఒక ట్యాప్ అనేది ఉండాలి. ఒప్పుకుంటారా మీరందరూ? అవును ప్రభుజీ, ఖచ్చితంగా. అవును ప్రభుజీ. ఓకే. మనం అందరికీ చెప్తాం, పిల్లలకు కూడా చెప్తాం కదా, ఎట్లాగా మీరు మొబైల్ ఫోన్ వాడితే వాడారు, ప్రాబ్లం లేదు, కానీ మీకు ఒక రెగ్యులేషన్ అనేది ఉండాలి, ఒక టైమింగ్ అనేది ఉండాలి. అవునా? మీరు టీవీ చూశారు, ఓకే, బట్ దానికి ఒక టైమింగ్ అనేది ఉండాలి. అన్లిమిటెడ్గా చేయడానికి వీల్లేదు. రాత్రంతా లేచుండి కూర్చొని చేస్తానంటే అది కరెక్ట్ కదా. అలాగే మనం చేసే పనులని కూడా రెగ్యులేట్ చేయాలి. అది ఎక్కువగా కూడా చేయకూడదు, తక్కువగా కూడా చేయకూడదు. తక్కువ చేసినా కూడా అది కూడా ప్రమాదమే. అంటే మనం చేయవలసిన పనిని చెయ్యకుండా మానేస్తే కూడా అది కూడా పాపం అంట. తెలుసా మీకు? ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ చెప్తా, జాగ్రత్తగా వినండి. అదేంటి, మనం చేయాల్సినటువంటి పని చేయకపోతే అది పాపం ఎలా అవుతుందంటే అది కూడా పాపం. ఉదాహరణకి ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగని పట్టుకోవడానికి కోసమని మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నారు. అయితే ఆ దొంగ కనిపించినా కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ అనుకున్నాడంట, అబ్బా ఏం పరిగెడతాను వీడు వెంట, పోతే పోయాడు అనుకున్నాడంట. అయితే ఇప్పుడు సెక్యూరిటీ గార్డు ఆ దొంగని పోతే పోయాడు పోని అని వదిలేస్తే అది కరెక్టా తప్ప? తప్పు కదా తప్పు ప్రభుజీ. తప్పు ప్రభుజీ. తప్పే తను కదా. చేయాల్సిన పని తను చేయలేదు. తను చేయాల్సినటువంటి పని మీరు చేయకపోయినా కూడా తప్పే. రైట్? మనం జనరల్గా మన గవర్నమెంట్ ఆఫీసుల్లో చూస్తుంటాం, ఇక్కడ అవునా, చాలా స్లోగా నడుస్తుంటాయి పనులన్నీ. అవునా? అక్కడ రోడ్లన్నీ గతుకులు రోడ్లు, లేకపోతే వరదలు వచ్చి ఉంటాయి, లేకపోతే కరోనా వచ్చి ఉంటుంది, ఏదో ఒకటి ఇమీడియట్గా రెస్పాన్స్ చేయాల్సినటువంటి అధికారులు వాళ్ళు రెస్పాండ్ చేయరు, రిలాక్స్డ్గా చేస్తారు. చేసాంలే ఏం కాదు అని. అది కూడా తప్పే, అలా చేయకూడదు. వాళ్ళు ఇమీడియట్ రెస్పాన్స్ తీసుకోవాలి.
రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్స్ ఇమీడియట్గా ఉండాలి. అవునా? అలాగే అర్జునుడు కూడా కృష్ణ భగవానుడితో ఏం చెప్తున్నాడంటే ఈ పని చేయడం వల్ల, ఈ యుద్ధం చేయడం వల్ల చాలా పాపం వస్తుంది అని కృష్ణ భగవానుడికి రివర్స్లో ఎడ్యుకేషన్ చెప్తున్నాడు, నాలెడ్జ్ ఇస్తున్నాడు. చూడండి, చూడు చూడు కృష్ణ, నువ్వేమనుకుంటున్నావేమో యుద్ధం చేస్తే చాలా మంది చచ్చిపోతారు, చచ్చిపోవడం వల్ల పెద్దవాళ్ళు చనిపోవాల్సి వస్తుంది, వాళ్ళ పిండ ప్రదానాలన్నీ ఆగిపోతాయి, అవన్నీ ఆగిపోయాయంటే మనకి చాలా పాపం అంటుకుంటుంది. కాబట్టి అసలు ఈ పనే ఒక పాపం, అసలు యుద్ధం అనేదే పాపం. హింస అంటే అది అసలు ధర్మమే కాదు. హింసతో కూడుకున్నటువంటి ధర్మం ధర్మమా? అహింస పరమో ధర్మ అని శాస్త్రం అంటోంది. కాబట్టి ఈ పనే వద్దు, పని మానేద్దాం అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఈ పనులన్నీ కూడా నేనే తయారు చేశాను, చాతుర్వర్ణ్యం మయా సృష్టివ. అంటే క్షత్రియుడు యుద్ధంలో రణరంగంలో హింస చేయాలి అనేటువంటి పనిని కృష్ణ భగవానుడే నియంత్రించి చెప్పి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడే ఇచ్చాడు ఆ పనిని. ఎవరైతే రాజసికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ఈశ్వర భావం ఉన్నటువంటి వాళ్ళు, శౌర్యం ఉన్నటువంటి వాళ్ళు, వీరులైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ కోసమని ఇచ్చినటువంటి రూల్ ఏంటంటే మీరు ఖచ్చితంగా పరిపాలన చేయాలి. పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా చేయాలి? వాళ్ళందరినీ కూడా దోచేసుకొని వాళ్ళందరినీ కూడా కష్టపెట్టేసి వాళ్ళని హింసించాలా జనాల్ని? అదేనా పరిపాలన అంటే? చెప్పండి. ప్రభుజీ. అలా కాదు కదా, అధర్మ పాలన అవుతుంది. ఎస్, అలా చేయకూడదు. ఎంతవరకు పన్ను తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, దానికి ఒక రికమెండెడ్ బ్రాకెట్ అనేది కూడా ఉంటుంది. ఎంత పన్ను తీసుకోవాలి, ఎంతవరకు చూసుకోవాలి, ఎలా చూసుకోవాలని కూడా చెప్పారు. అంటే తన సొంత పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలని చెప్పారు. అంటే ఒక క్షత్రియుడట ఏదో ఒకటి వాళ్ళ రాజ్యం ఏలాల్సిందే. అందుకనే పాండవులు అన్నారనమాట, సరే మా రాజ్యం పోతే పోయింది పర్వాలేదు, కానీ మాకు 5 గ్రామాలను ఇప్పించమని చెప్పారు. ఎందుకు 5 గ్రామాలు వాళ్ళకి? చెప్పండి ఎందుకు? వాళ్ళు పరిపాలన చేయాలి కదా, వాళ్ళ ధర్మం అది, వాళ్ళ ధర్మమే అది. క్షత్రియ ధర్మం అంటేనే వాళ్ళు చివరికి సరే మాకు రాజ్యాలు వద్దు, పెద్ద పెద్ద హస్తినాపురం వద్దు, ఏం వద్దు, మాకు చిన్న 5 గ్రామాలు ఇవ్వండి. ఒక్కళ్ళు చెరొక గ్రామంలో అక్కడ సర్పంచ్ కిందనో అక్కడ హెడ్ కిందనో మేము ఉంటాం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజల్ని మేము కాపాడుతాం, వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా మేము చూసుకుంటాం, అక్కడ ఏమైనా యుద్ధం జరిగితే మేము వచ్చి నుంచుంటాం. ఇది క్షత్రియుడి యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి యుద్ధం జరిగినప్పుడు క్షత్రియుడు కంపల్సరీగా అక్కడ ఉండాలి, ఉండి అక్కడ యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధంలో భయపడకుండా మళ్ళీ వెను తిరగకుండా అక్కడే నిలబడి వీరమరణము లేకపోతే గెలవడం, విజయము, అంతే. ఇక వేరే అనేది ఆప్షన్ అనేది లేదు క్షత్రియుడికి. ఒక్కసారి యుద్ధంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు క్షత్రియ ధర్మంలో. ఇదంతా కూడా భగవంతుడు తయారు చేసినటువంటి ధర్మం. అలాగా దాన్ని ప్రభుజీ చెప్పండి మాత. ఇప్పుడు క్షత్రియులు యుద్ధం చేయాలన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ క్షత్రియులు కాదు కదా ప్రభుజీ, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నారు కదా, మరి పుట్టుకతో రాదు కదా? పుట్టుకతో రాదు, మరి కానీ వాళ్ళ గుణాల బట్టి వస్తుంది. పుట్టుకతోటి డైరెక్ట్గా రాదు, గుణాల బట్టి వాళ్ళు చూసి చెప్తారన్నమాట. ఈ గుణాలకి సంబంధించి వీళ్ళు ఆ గుణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ పనిని ఇస్తారు. సపోజ్ మీరు చూసినట్టయితే కర్ణుడు అంటే పుట్టుకతోటి యాక్చువల్గా క్షత్రియుడే, కానీ ఆయన్ని సూతుడు అని చెప్పారు, కానీ అయినా కూడా ఆయనకి రాజ్యాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు రాజ్యాన్ని? క్షత్రియుడు కాబట్టి, అంటే క్షత్రియ లక్షణాలను చూపిస్తున్నాడు కాబట్టి. అవునా? ఆయన టాలెంట్ ఆయన బయటకు చూపించేస్తున్నాడు. గుణాలను బట్టి ఇచ్చారు, గుణాలను బట్టి ఇచ్చేసారు. ఎందుకంటే క్లియర్ గా తెలిసిపోతుంది ఆ మనిషి ఎంత దాచినా దాచలేము, ఆ మనిషిలో ఉన్నటువంటి లక్షణం బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఎలా, దేంట్లో అది ఏ దీంట్లో పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా కూడా వాళ్ళు గుణాలను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళకి ఆ పనిని అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే ప్రభుజీ, థాంక్యూ. హరే కృష్ణ.
సో గుణాలను బట్టి అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్టయితే మన ఆర్మీలో కూడా చాలా చాలా గొప్ప గొప్ప వీరులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా క్షత్రియ కులంలోనే పుట్టారని ఏం లేదు. కానీ వాళ్ళలో ఆ క్షత్రియం అనేటువంటి ఒక గుణం అనేది ఉన్నది. సో అలాగే మనం ఏ కులంలో ఉన్నామో, కులం కాదు, ఏ పనిలో ఉన్నామో, ఏ వర్ణంలో ఉన్నామో, అంటే ఎటువంటి పని మనం చేస్తున్నామో అన్నిటికీ కూడా భగవంతుడు నియంత్రించి ఇచ్చి ఉంటారన్నమాట. ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి పనిని అని అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి. డూస్ అండ్ డోంట్స్ అన్నమాట. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు అని. సో మనం అనుకోవచ్చు మరి మనది ఏంటి అని. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ చాలా మంది ఎయిదర్ పెళ్లి చేసుకొని ఉంటారు, లేకపోతే పెళ్లి కాని బ్రహ్మచారులైనా అయి ఉంటారు. సో బ్రహ్మచారులు లేకపోతే గృహస్థులు, చాలా ఇది ఆశ్రమ ధర్మం చాలా ఈజీ తెలుసుకోవడం. మనం ఏదైనా గృహస్థులమై ఉంటాము, గృహస్థులకి ధర్మాన్ని చెప్పి ఉన్నారు భగవంతుడు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోకూడదు అని కూడా భగవంతుడు చెప్పి ఉన్నారు గృహస్థులకు. చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు. బ్రహ్మచారులు ఏ విధంగా ఉండాలి అది కూడా చాలా చక్కగా చెప్పి ఉన్నారు. సో మనం బ్రహ్మచారులు అయి ఉండవచ్చు, లేకపోతే గృహస్థులమై ఉండవచ్చు, లేకపోతే రిటైర్డ్ అంటే వానప్రస్థులైనా కూడా అయి ఉండవచ్చు. సో ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని మనం నియతం సంఘరహితం అంటే క్రమబద్ధముగా ఎటువంటి ఆసక్తి లేకుండా ఆ పనిని చేయాలి. మనకి ఇచ్చినటువంటి మన స్వధర్మాన్ని మనం ఆచరించాలి. మీరు అడగచ్చు, స్వధర్మం అంటే ఏమిటి? గృహస్థులకు ఉండేటువంటి స్వధర్మం ఏమిటి? చాలా 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 సింపుల్, చాలా ఈజీ. గృహస్థుల యొక్క స్వధర్మం ఏమిటి అంటే కుటుంబాన్ని పోషించడం, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఇది ఇచ్చినటువంటి స్వధర్మం. ఇప్పుడు ఆ స్వధర్మాన్ని సంఘరహితముగా చెయ్యాలి. అలాగే నియతం అంటే క్రమబద్ధంగా చేయాలి. అది ఎక్కువ కూడా అవ్వకూడదు, తక్కువ కూడా అవ్వకూడదు. ఎందుకు అలా అంటున్నాం అంటే, ఎక్కువ అవ్వడం అంటే అర్థం ఏంటంటే ధృతరాష్ట్రుడు చేసినట్టు. ధృతరాష్ట్రుడు కూడా గృహస్థుడి కింద ఉన్నాడు. కాకపోతే ఆయనలో ఉన్నటువంటి దోషం ఏమిటి చెప్పగలరా మీరు? ఆయనలో ఉన్నటువంటి దోషం ఏంటి? మోహం ప్రభుజీ. బాగా ఆ? స్వార్థపరుడు ప్రభుజీ. తనకి స్వార్థపరుడు, తన కూడిన స్వార్థం. మోహం ప్రభుత్వం, మోహము, పుత్రమోహము, ఇంకా రాజ్యాకాంక్ష కూడా ఉంది ప్రభుజీ. రాజ్యాకాంక్ష. ఆయన కాంది ఆయన కావాలి అని కోరుకుంటున్నాడు. అది అది దాని ఏమంటారు, స్థేయం అంటే దొంగతనం చేసేటువంటి బుద్ధి కూడా ఉంది, లోభం. తను కానటువంటి దాన్ని కాచేయాలి అనేటువంటి ఇంద్రియాసక్తి ఒక ఎక్కువ బుద్ధి, ఉంది. ఇంద్రియాసక్తి బాగా ఉంది. ఇంద్రియాసక్తి బాగా ఉన్నది. అసూరి ఇంకా గుణం అనొచ్చా ప్రభుజీ? ఏమండి, అసూరి గుణం అనొచ్చా? ఆశ్రీ గుణం కూడా అనవచ్చు, ఆశ్రీ గుణమే. అయితే మరి రజోగుణం రజో కూడా గుణం ఉంది. ఉన్నది, తమో గుణం ఉన్నది. ఆధ్యాత్మికంగా ఉన్నాడా? లేదు. లేదు ప్రభుజీ. లేడు ప్రభుజీ, అస్సలు లేడు. ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు కదా ప్రభుజీ. ఎంతో విదురుడు మంది వచ్చి చెప్తున్నారు, అవునా? ధృతరాష్ట్రుడికి ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇది ధర్మం కాదు, శాస్త్ర విరుద్ధం, ఇది తప్పు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇలా చేయకూడదు అని ఎన్నోసార్లు ధర్మ ఉపదేశాలు చెప్పడం జరిగింది. విదురుడు కూడా చాలా చాలా చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక ఉపదేశాలను కూడా చెప్పడం జరిగింది. సనత్ కుమారులు కూడా వచ్చి, సనక సనందనాథులు కూడా వచ్చి ధృతరాష్ట్రుడికి ఉపదేశం చెప్పడం కూడా జరిగింది. అలాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా వచ్చారు. వ్యాస భగవానుడు కూడా వచ్చి చెప్పాడు. అందరూ వచ్చి చెప్పినా కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం లేదు. అది ఏమిటో తెలుసా? ఇప్పుడు కొన్ని ఇప్పుడు కట్టె పుల్లలు అనుకోండి, కొన్ని ఎండు కట్టె పుల్లలు ఉంటాయి, కొన్ని తడిగా ఉంటాయి. ఎండు కట్టె పుల్లల మీద నిప్పు రవ్వ పడితే ఏం జరుగుతుంది? ఫాస్ట్ గా వెలుగుతుంది ప్రభుజీ. ఫాస్ట్ గా నిప్పు అంటుకుంటుంది. మ్యాచ్ బాక్స్ అంటించి అలా వెలిగించగానే పట్టుమని వెలిగిపోతుంది. ఇప్పుడు తడిసిపోయి ముద్ద ముద్ద అయిపోయి అనుకోండి, అది అది వెలుగుతుందా? వెలగదు ప్రభుజీ, వెలగదు. ఎంత అంటుకోవు ప్రయత్నించినా అసలు, వెలగదు. అంటుకోవు. రైట్, అంటుకోగలరు. సో అలాగే ఎవరైతే ఆధ్యాత్మికతని పట్టుకోరో వాళ్ళు తడిసినటువంటి కట్టెపుల్ల లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎంత నిప్పురవ అంటించినా కూడా వెలగదు. ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా అలాగే, ఎందుకంటే గృహస్థ ధర్మమే చేస్తున్నాడు. ఆయన ఏమి బయటికి వెళ్ళిపోలేదు, ఎవరిని నడి రోడ్డు మీద నించోబెట్టి వదిలేసి వెళ్ళిపోలా. కానీ రెగ్యులేషన్ లేదు, క్రమబద్ధంగా లేదు, ఎక్కువ అయిపోయింది కొంచెం. ఆధ్యాత్మికత లేదు జీవితంలో. ఆధ్యాత్మికత లేకపోతే, లేకపోతే కృష్ణ చైతన్యం, భగవత్ చైతన్యం అనేది లేకపోతే ధృతరాష్ట్రుడిలాగా అయిపోతాం మనం కూడా. అలా ఉండకూడదు అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మనం ధృతరాష్ట్రం చూసి నేర్చుకోవాలి. సో క్రమబద్ధముగా
చెయ్యాలి పనిని. ఎక్కువగా చేయకూడదు, తక్కువగా చేయకూడదు. అలాగే ఆసక్తి లేకుండా చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘరహితం. ఎటువంటి ఆసక్తి లేకుండా కూడా సాంగత్యం అనేది లేకుండా కూడా చేయాలి. అరాగ ద్వేషత, ఎటువంటి రాగము ద్వేషము రెండు కూడా ఉండకూడదు. అరాగ ద్వేషత, అరాగ ద్వేషత. రాగము అంటే మనం పాడుకునేటువంటి పాటలో ఉండేటువంటి రాగం కాదు ఇది. ఈ రాగం ఏంటంటే ప్రేమ. అనురాగమా ప్రభుజీ? అనురాగం. కరెక్ట్ వర్డ్, అనురాగం. రాగం అంటే అనురాగం. అంటే నాకు ఇది చాలా ఇష్టము, లేకపోతే నాకు చాలా ఇష్టం, మా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టము అని అనుకోవడం కూడా, అది కూడా ఒక రకమైనటువంటి అటాచ్మెంట్. అలాంటి అనురాగం కూడా ఉండకూడదు, ద్వేషం కూడా ఉండకూడదు. ద్వేషించను కూడా ద్వేషించకూడదు. అసలు నాకు ఈ పని అంటే అసలే ఇష్టం లేదు, నేను చెయ్యను అనడం కూడా తప్పే, నాకు ఇది చాలా ఇష్టం అనడం కూడా తప్పే. రెండూ ఉండకూడదట. అరాగ ద్వేష. అఫల ప్రేప్సునా, అఫల ప్రేప్సునా అంటే ఫలితాన్ని మనం కోరుకోకుండా చెయ్యాలి. అఫల ప్రేప్సునా కర్మ అంటే మనం కర్మను చేసేటప్పుడు, మనం అంటే కర్మ అంటే మన 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 విద్యుక్త ధర్మాన్ని మనం చేసేటప్పుడు కూడా ఏదో ఒక ఫలితాన్ని ఎప్పుడు ఎండ్ గోల్ని పెట్టుకొని అందులోనే మనం ఉండిపోతాం. మీరు ఒకసారి నిజంగా ఆలోచిస్తే మన జీవితంలో ఒక ఎండ్ గోల్ అనేది ఉంటుందండి, ఫైనల్ ఎండ్ గోల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సంవత్సరాల కిందట నేను కొన్ని కంపెనీల్లో పనిచేసేటప్పుడు ఇయర్ ఎండింగ్లో వాళ్ళు హైక్ ఇస్తారు, అప్రైజల్ అనేది ఉంటుంది అనమాట. అప్రైజల్ అంటే వాళ్ళు మనని రివ్యూ చేసి మీరు ఎంత బాగా పనిచేశారో చూసి దాన్ని బట్టి వాళ్ళు హైక్ ఇస్తారు, పెంచుతారు శాలరీని. సో అస్తమానము అందరూ కూడా దాని గురించి ఆలోచించేవాడు. అంటే అందరికీ మైండ్ అందులోనే అదే అక్కడికి వెళ్ళిపోతుంది ఫైనల్గా. చివరికి నాకు ఎంత పెరుగుతుంది, నాకు 10% పెంచుతారా, 5% పెంచుతారా, 20% పెంచుతారా, అదే 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 365 రోజుల్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా అదే ఆలోచన. నాకు ఎంత హైక్ వస్తుంది అంటే ఫైనల్ గోల్, దాని పట్ల ఆకర్షణ అన్నమాట. అలాగే కుటుంబాల్లో అయితే కనుక వేరే విధంగా ఆలోచిస్తారు. నాకు ఎంత ఆస్తి వస్తుంది, నాకు ఎంత కట్నం వస్తుంది, నాకేమి ఇస్తారు, అందులోనే 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 ఆలోచిస్తూనే ఇంకా ప్రతి పనిని కూడా కంప్లీట్గా అందులో మునిగిపోయి ఉంటారు అనమాట. అదే ఆలోచనలో, అదే కాన్షియస్నెస్లో. అలా చేస్తే అది సాత్వికం కాదు అని చెప్తున్నాను కృష్ణ భగవానుడు. అదేంటంటే ఫలం. అఫల ప్రేప్సున అంటే ఎటువంటి కోరిక లేకుండా మన ధర్మాన్ని మనం చేయాలి. భగవంతుడు ఇచ్చేటట్టు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు, అది వేరే విషయం, అది సెకండరీ. దాని గురించి మనం ప్రయత్నం చేస్తాం, ఫలితం గురించి మనం ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు, ఎవరు చేయదని చెప్పారు. ఇప్పుడు విద్యార్థి పాస్ అవ్వాలనే మైండ్ సెట్ తోటే వెళ్ళాలి, కానీ అస్తమాను రిజల్ట్ గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఎగ్జామ్ టైంలో ఇది మనకు కూడా జరిగింది. అస్తమానం ఇప్పుడు నేను పాస్ అవుతానా, పాస్ అవనా, నాకు సీటు దొరుకుతుందా, సీటు దొరకదా, సీటు దొరుకుతుందా, దొరకదా, దొరుకుతుందా, దొరకదా, దొరుకుతుందా, దొరకదా, అదే ఆలోచన అదే ఆలోచన అదే ఆలోచన. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? టెన్షన్ మెంటల్ గా మీద డిస్టర్బ్ అయిపోతాడు ప్రభుజీ, మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతాడు. మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం కదా. మనం చేయాల్సినటువంటి పనిని మనం చక్కగా చేయలేం. సపోజ్ ఒక చదవాల్సినటువంటి చాప్టర్ ఉంది అనుకోండి, ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, ఈ చాప్టర్ వేస్ట్ చదవద్దు అంటే, అవునా ఇది రాదా, పడేసి ఈ సబ్జెక్ట్లో వచ్చే మార్కులు పనికిరావు, ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు, దీనిలో వేస్ట్ చేయగానే అవతల పడేస్తాం బుక్. సో అలాగా మైండ్ అంతా కూడా ఎప్పుడైతే రిజల్ట్ ఓరియంటెడ్గా అయిపోతుందో మన పని పాడైపోతుంది. ఫస్ట్ గ్యారంటీగా పని పాడైపోతుంది. ఎందుకంటే మనకు వచ్చే రిజల్ట్లో కొంచెం తేడా వచ్చినా కూడా మనం పని మానేస్తాం కాబట్టి. ఎందుకంటే ఆ రిజల్ట్కి మనం అంత ఆకర్షితం అయిపోయి అటాచ్ అయిపోయి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు నాకు ఫలితం రాబోతోంది, వస్తోంది 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 అనే ఆలోచనతోటి నాకు వస్తేనే నేను చేస్తాననేటువంటి పరిస్థితికి వచ్చేస్తాను. ఇక చివరికి నేను సీట్ వస్తుందని నాకు గ్యారంటీ ఇస్తేనే నేను చదువుతా, లేకపోతే నేను చదవను. చదివితే సీట్ వస్తుంది, కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే సీట్ ఇస్తే నేను చదువుతా, అలా కుదరదు కదా. సో ఈ ఆలోచనలో ఫస్ట్ పని పాడైపోతుంది.
ఆ పని పాడైపోతుంది. తర్వాత మన మనసులో ఉండేటువంటి చైతన్యం పాడైపోతుంది. మనసులో ఉన్నటువంటి చైతన్యం పాడైపోయినప్పుడు భౌతికమైనటువంటి చైతన్యంలోకి వచ్చేస్తాం. ఆధ్యాత్మిక చైతన్యం నుంచి కింద పడిపోతాం. అలాంటి చైతన్యంలో భగవంతుడిని తలుచుకోవడం కుదరదు. సో కాబట్టి ప్రతి ఒక్కటికి కూడా కనెక్షన్ ఉందన్నమాట. మనం చేసే పనికి కూడా ఆధ్యాత్మికతకి కూడా కనెక్షన్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకప్పుడు పెద్ద పెద్ద ఋషులు మునులు వచ్చి ధర్మాలను చెప్పేవాళ్ళు. ఇప్పుడు రాజుగారికి వచ్చి ఆ ఋషులు వచ్చి అడుగుతారు, నువ్వు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, నువ్వు ఈ విధంగా పరిపాలిస్తున్నావా లేదా అని వాళ్ళు ధర్మాన్ని విచారిస్తారు. అలాగే వాళ్ళకి నేర్పిస్తారు ధర్మాన్ని. ఎందుకంటే ప్రతిదానికి కనెక్షన్ ఉంది కాబట్టి. మనం చేసే పనికి మన ఆధ్యాత్మికతకి డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉన్నది. మన చైతన్యం అందులో ఉంటుంది అనమాట. ఎందుకంటే మన 24 గంటల్లో మనం కనీసంగా 30వ వంతైనా మనం చేయాల్సినటువంటి మన ధర్మంలో మనం పెట్టి ఉంటాం కాబట్టి మన చైతన్యం అంతా కూడా ఆ కాన్షియస్నెస్లోనే ఉంటుంది. సో కాబట్టి మనం కృష్ణ భగవానుడి పట్ల ఆకర్షణ మనకి కలగాలి అంటే సత్వగుణంలో ఉంటేనే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలం. ఇంకా కంప్లీట్గా పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే శుద్ధ సత్వానికి వెళ్తే పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ సాధన చేయాలన్నా కూడా సత్వగుణంలో ఉండాలి. రాజసికమైనటువంటి మనస్తత్వం కానీ మనకు ఉన్నట్లయితే, తామసిక మనస్తత్వం ఉన్నట్లయితే వెంటనే మనం ఏం చేస్తామంటే రిజెక్ట్ చేసేస్తాం. వెంటనే మనం చూస్తాం కదా చాలాసార్లు ఎవరికైనా మనం చెప్పినప్పుడు కృష్ణ చైతన్యం గురించి కానీ భగవద్గీత గురించి కానీ వాళ్ళు ఇమీడియట్గా రియాక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళది అసలు ఇది నాకు కానే కాదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇది నా సబ్జెక్టే కాదు, ఇది నాకు కాదు. భగవద్గీత ప్రతి జీవుడికి సంబంధించినటువంటిది. ఏ జీవుడు కూడా ఇది నాకు సంబంధించింది కాదు అనడానికి వీలే లేదు ఎట్టి పరిస్థితిలో కూడా. నేను ఇంకా స్టూడెంట్నే, నాకు ఇది వర్తించదు అనడానికి వీల్లేదు. లేకపోతే నాకు ఇప్పుడే పెళ్ళయింది కాబట్టి భగవద్గీత మాలాంటి వాళ్ళకి కాదు, అది ఎవరైతే అంతా వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత చదవాల్సినటువంటి గ్రంథం కానే కాదు. ప్రతి స్టేజ్లో అవసరమైనటువంటి గ్రంథం. ఎందుకంటే చూడండి ఎంత ప్రాక్టికల్గా శ్రీకృష్ణ భగవానుడు పని ఎలా చేయాలి నేర్పిస్తారు, ధర్మాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని మనకి నేర్పిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. మరి ప్రతి వాళ్ళకి వర్తించినటువంటిది కొంతమంది నాకు అసలు వద్దే వద్దు అని వాళ్ళు రిపల్షన్ చూపిస్తారు. అంటే చూడగానే ఆపో నాకు వచ్చేసింది, నాది కానే కాదు, దూరం పెట్టు, ఫస్ట్ ఇంట్లోంచి బయటకు పంపించేసా అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఇలా ఎందుకు అలా జరుగుతుందంటే ఈ తామసికమైనటువంటి గుణము, అంటే తామసికమైనటువంటి గుణం అంటే మోహము అనేటువంటి గుణాన్ని, లేకపోతే నిద్ర, ఆలస్య, ప్రమాదం. అంటే ప్రమత్త అంటే అటెంటివ్గా లేకపోవడం, కేర్లెస్గా ఉండడం. ఇప్పుడు కొంతమంది ఎలాగంటే రోడ్డు క్రాస్ చేస్తున్నారు అనుకోండి, రోడ్ క్రాస్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ చూసుకుంటూ క్రాస్ చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, మీరు రోడ్ క్రాస్ చేస్తున్నారు, ప్రమాదం యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. ఇట్లా రిలాక్స్డ్గా ఉంటే ఏమవుతుంది, మెయిన్ రోడ్డు మీద యాక్సిడెంట్లు అయిపోతాయి. అవునా కదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? ఎక్కడైనా కూడా. సో మన జీవితంలో కూడా మనం జాగ్రత్తగా ఉన్నాము అంటే దానికి ప్రూఫ్ ఏంటంటే మన భగవద్గీత చదివితే దానికి ప్రూఫ్ అదనమాట. ఎవరైతే విచ్చలవిడిగా ఉంటారో, ఎవరికైతే వాళ్ళ జీవితం ఎటు పోయినా వాళ్ళకి అవసరం లేదో వాళ్ళు దీన్ని చాలా ఈజీగా తీసుకుంటారు ఆధ్యాత్మికత. ఏదైపోయినా పర్వాలేదని. శ్రీకృష్ణ భగవానుడు అంత గట్టిగా అంత డేంజరస్గా మనకు శాస్త్రాలు చెప్తుంటే ఎవరైతే కృష్ణ భగవానుడి యొక్క భక్తి చేయడం లేదో వాళ్ళు ఏ విధంగా అయితే ఒక గుడ్డివాడు లోయలో పడిపోతున్నాడో ఆ విధమైనటువంటి పరిస్థితి. అని గుడ్డివాడు లోయలో పడిపోతున్నాడంటే ఒక గుడ్డివాడు కళ్ళు కనిపించావు పర్వాలేదు, బట్ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పెద్ద లోయ ఉంది, పడబోతున్నాడు. మరి ఇంత తెలిసి కూడా మాకేం అవసరం లేదు, మేము చూసుకుంటాం అనేటువంటి ధైర్యం ఉన్న వాళ్ళే తామసికులు. ఓకే, మోహంలో ఉన్నట్టు మోహగ్రస్తులైనటువంటి వాళ్ళు. సో అందులోంచి మనం బయటపడాలంటే ఫస్ట్ ఈ విషయం తెలుసుకోవాలి. సత్వగుణంలో పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. సత్వగుణంలో పనిచేయడం అంటే మనకిచ్చిన పనిని బాధ్యతారహితముగా బాధ్యతాహితముగా మనము చక్కగా చేయాలి పనిని.
వర్ణాశ్రమ ధర్మాలలో మనం ఏ వర్ణానికి చెందిన ఏ ఆశ్రమానికి చెంది ఉన్నామో మనకి స్పష్టంగా తెలుసు. చాలా ఈజీ, తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ ఉన్నవి అక్కడ 8 ఉన్నాయి అక్కడ వర్ణాలు, ఆశ్రమాలు. వర్ణాలు తెలియకపోయినా ఆశ్రమాలు అయితే మనకి చాలా స్పష్టంగా తెలుసు. ఆ ఆశ్రమాన్ని ఏ విధంగా చేయాలో కృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎలా చేయాలి అని. మనకి ఇంకా క్లారిటీ కావాలంటే రామాయణం చూస్తే అర్థమవుతుంది. రామాయణం అనేటువంటి గ్రంథము ప్రాక్టికల్ భగవద్గీత. మీకు భగవద్గీత ప్రాక్టికల్గా చూడాలంటే రామాయణం. సో రామాయణంలో ఉండేటువంటి వాళ్ళు, అక్కడ అందులో ఉండేటువంటి పాత్రలు ఏ విధముగా వాళ్ళు ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారని చూడండి. అయితే రామచంద్రుడు ఏ విధంగా ఆయన ధర్మాన్ని ఆచరించి చూపిస్తున్నాడు మనందరికీ కూడా. ఒక గృహస్థు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్పి ఇక్కడ థియరిటికల్గా చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, అక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు. ఎంత కష్టం వచ్చినా ఎటువంటి ఆసక్తి కూడా లేకుండా ఆయన తన పనిని చేసుకుంటూ పోతూ ఉంటాడు. అవునా? ఎటువంటి రాగద్వేషాలు కూడా లేకుండా ఆయనకి ఎట్లాంటి కష్టం వచ్చినా ఆయన రాజ్యాభిషేకాన్ని కూర్చోమంటే సంతోషంగా వచ్చి కూర్చుంటాడు. రాజ్యాభిషేకం నీకు ఇప్పుడు లేదు, వనవాసానికి వెళ్ళాలంటే ఎటువంటి రాగద్వేషాలు లేకుండా కూడా అలాగే చక్కగా వెళ్ళిపోతాడు. అలాగే ఫలాపేక్ష రహితంగా కూడా అన్ని పనులు కూడా చేయడం జరుగుతుంది. అవునా? అదే ఫలాన్ని ఆశించినట్లయితే జనరల్గా జరిగేది ఏంటి, ఈ రాజకులంలో పుట్టినటువంటి వాళ్ళు, లేకపోతే చాలా ధనికులైనటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఒక చాలా ఆస్తి అనేది ఉంటుంది, వాళ్ళకి ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, ఇంత ఆస్తి మనకు రాబోతోంది అని. ఇప్పుడు నువ్వు వనవాసాలకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు. అవునా? మనం ఎన్నో చూసాం, ఎన్ని స్టోరీస్ చూసాం మనం. ఈ రాజులు ఎక్కడెక్కడైతే చాలా ఆస్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, మర్డర్లే చేసేస్తారు. రైట్? ఎందుకంటే వాళ్ళకి ఆ ఫలితం పట్ల వాళ్ళకి ఆసక్తి బాగా ఎక్కువగా ఉన్నది కాబట్టి. అంతేగాని ఎవరు కూడా రామచంద్ర భగవానుడు సరే మా తండ్రి గారు చెప్పారు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. ఇదే ఎందుకంటే వాళ్ళకి భగవద్గీతలో ఉన్నటువంటి విషయం తెలియదు కాబట్టి. ఇది సత్వగుణంలో పనిచేయడం అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా పనిచేయాలి. రాజసిక గుణం అంటే ఏంటో తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. కానీ కోరికలను పూరించుకొనవలెనని భావించువానిచే అహంకార భావన తోడను అధిక ప్రయాసతోడను చేయబడు కర్మ రజోగుణమునకు సంబంధించబడినది అని చెప్పబడు. మనం ప్రస్తుతానికి చర్చిస్తున్నది ఏంటంటే పని గురించే డిస్కస్ చేస్తున్నాం అని, పని చేసేవాడి గురించి చేయడం లేదు. ఓకే, ఆ పని సాత్వికమైన పని అని చెప్తున్నాం అనమాట. ఏదైతే ఆ కార్యం ఏదైతే ఉందో సాత్వికమైన పనియా, రాజసికమైన పనియా, తామసికమైన పని అని. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కర్త గురించి కూడా చెప్తాడనమాట, చేసేవాడి గురించి కూడా. చేసేవాడు రజోగుణంలో ఉన్నాడా, సత్వగుణంలో ఉన్నాడా, తమగుణంలో, అది కూడా తెలుస్తుంది. ఓకే, చాలా డీటెయిల్ నాలెడ్జ్. ఇప్పుడు చూద్దాము. యత్తు కానీ, తు అంటే కానీ, కామేప్సున అంటే ఎత్తు అంటే ఇప్పుడు ఆపోజిట్ చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇంతకుముందు చెప్పినటువంటి దానికన్నా విరుద్ధంగా ఎవరైతే చేస్తారో, అంటే ఇంతకుముందు చెప్పినవన్నిటికీ కూడా ఆపోజిట్ ఒకటి వేసుకోండి, అది కూడా వస్తుంది. అది కాకుండా ఇవి కూడా అని అర్థం అనమాట. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే క్రమబద్ధముగా పని చెయ్యరో, అంటే చాలా ఎక్కువగా పనిచేయడం లేదా చాలా తక్కువగా పనిచేయడం, సంఘరహితంగా కాకుండా సంఘ సహితంగా చేస్తారు, రాగద్వేషాలతో చేస్తారు వాళ్ళ పనులని, ఫలాపేక్షతోటి పనులను చేస్తారు, ఆ పని సాత్వికమైన పని అని చెప్తున్నాను అనమాట. ఆ చేసేటువంటి కర్త సాత్వికమైనటువంటి కర్త అని కాదు, ఆ పని ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటి పని కాదు. ఎప్పుడైతే మీరు రాగసహితముగా లేకపోతే ఏదో ఫలాపేక్షతోటి గనక చేసినటువంటి పని, అది సాత్వికమైనటువంటి పని కాదు, అది రాజసికంగానే తామసికంగానే ఉంటుంది. అది డిసైడ్ చేయాలి, అది ఎలాగో చూద్దాం. కోరికలను పూరించుకోవాలనేటువంటి భావించు వానిచే అహంకార భావన తోడను. కామేప్సున కర్మ సాహంకారేణ ఎవరైతే అహంకార భావనతోటి చేస్తారో,
కోరికలను పూర్తించుకోవాలి అనేటువంటి భావనతోటి కనుక మనం చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని ఏంటంట? రాజసం ఉదాహృతం. ఓకే, దీని గురించి మనం చర్చిద్దాం. ఒకసారి మనం కూడా మనని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. మనం చేసే పని కోరికతో చేస్తున్నామా, లేకపోతే కోరిక రహితముగా ఇది నా ధర్మము, నేను చెయ్యాలి అనేటువంటి భావనతో చేస్తున్నామా? సింపుల్, ఒకటే ఈజీ క్వశ్చన్, చాలా పెద్ద కష్టమేం కాదు. నాకు ఫైనల్ ఎండ్ గోల్ వస్తుంది కాబట్టి నేను ఈ పనిని చేస్తున్నాను, ఎండ్ గోల్ రాదంటే నేను చెయ్యను అనేది దాని ధర్మం అని అనడానికి వీల్లేదు. మన ధర్మం అనేది ఏంటి అంటే గోల్ తోటి సంబంధం లేదు. అంటే చివరికి నాకు ఇది వస్తుంది అని మనం అది చెయ్యం, అది చెయ్యాల్సిందే మనం. ఎలాగైతే ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయనకి చివరికి పెన్షన్ ఇస్తారు. పెన్షన్ వస్తుంది కాబట్టి నేను చేస్తానని కాదు, ఆయన ఆల్రెడీ శాలరీ తీసుకుంటున్నాడు, ఆయన చెయ్యాలి ఆయన పనిని. అలాగే ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఇయర్ ఎండ్లో ఇంక్రిమెంట్ ఇస్తారు. ఇంక్రిమెంట్ ఇస్తేనే నేను పని చేస్తానని కాదు, ఆల్రెడీ శాలరీ తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన పని చేయాలి. అలాగే కుటుంబంలో కూడా ఎవరైనా వివాహం చేసుకుంటున్నారు లేకపోతే వివాహం చేసుకున్నారు అంటే ఇది నా బాధ్యత కాబట్టి నేను ఈ పనిని చేయాలి అని చేయాలే కానీ నాకు వచ్చినటువంటి లాభం ఏమిటి, దీనివల్ల నాకు రావాల్సినటువంటి లాభం కనుక నాకు రాకపోతే నేను చేయను అనడానికి వీలు లేదు. అది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి కర్మ, దాన్ని విడిచిపెట్టడానికి వీలే లేదు. విడిచిపెట్టినట్లయితే మనం చెప్పుకున్నాం, మనం చేయాల్సినటువంటి పనిని విడిచిపెడితే అదేమవుతుందండి? మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక. చెయ్యవలసినటువంటి పనిని కనుక చెయ్యకపోతే అదేమవుతుంది? పాపము. పాపం అంటే చాలా మంది అంటారు, నేను ఎవరైనా కొట్టానా, ఎవరైనా తన్నానా, ఎవరైనా చంపానా, నేను ఏ పాపము ఎరుగను అని. మనం కొట్టక్కర్లేదు, తన్నక్కర్లేదు, చంపక్కర్లేదు. మనం చేయాల్సినటువంటి పనిని చెయ్యకపోతే అది కొట్టినట్టే, తన్నినట్టే, చంపినట్టే. అంతేనా? అర్థమవుతుందని చెప్పేది? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ. ఎస్. ఇప్పుడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వాళ్ళని సపరేట్గా హింసించక్కర్లా. వీళ్ళు చేయాల్సినటువంటి పని చేయలేదు అనుకోండి, పిల్లలు సపరేట్గా కొట్టక్కర్లే. కొట్టినట్టే, చంపినట్టే, తిట్టినట్టే, అన్ని చేసినట్టే. అంటే మన పని మనం చెయ్యకపోతే అదే ఒక పాపం. అది కృష్ణ భగవానుడు చెప్తారు అనమాట. మన పనిని చేసి తీరాలి. దానికి సరిపోయేటువంటి ఫలం వచ్చినా రాకపోయినా అదే భావంలో గనక మనం ఉండిపోతే, నా కోరికను నేను పూరించుకోవాలి అనేటువంటి భావనలో వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే రాజసికమైనటువంటి వృత్తిలోకి వెళ్తుంది. రాజసికం అనేది దుఃఖానికి దారి తీస్తుందని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. రాజసికమైనటువంటి పనుల వల్ల మనకి పాపం అనేది కూడా అంటుకుంటుంది. చివరికి దానివల్ల వచ్చేటువంటిది ఏంటి అంటే దుఃఖము. ఈ భావన అనేది మంచి భావన కాదు, ఇది మంచి యాటిట్యూడ్ కాదు. దానివల్ల కేవలం పాపమే వస్తుంది మనకి. ఫైనల్ అవుట్పుట్ అనేది 100% మంచి అవుట్పుట్ అనేది రాదు. కాబట్టి అహంకార భావంతో ఎవరు కూడా పని చేయకూడదు. అహంకారం లేకుండా నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను చేస్తున్నాను. చాలా పనులు మనం చేయడం లేదండి. మనం నిద్రపోయి లేస్తున్నాం, నేను లేచాను అనుకుంటున్నాం, కానీ నిద్ర లేవాలంటే కూడా పరమాత్మ నిద్ర లేపుతాడు. ఏ రోజైతే పరమాత్మ మన నిద్ర లేపడో మనం లేవాలనుకున్నా కూడా లేవలేమట. శరీరం చచ్చిపడిపోతుంది, కొంతమందికి కోమాలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు లోపల నుంచి వాళ్ళు లేవలేరు. ఎందుకంటే పరమాత్మ వాళ్ళకి తోడ్పడాలి. అలాగే మన శరీరంలో ఉండేటువంటి ఈ రకరకాలైనటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నీ పనిచేయాలంటే ఒక్కొక్క ఇంద్రియాలకి సంబంధించినటువంటి దేవతలు ఉంటారు. ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి దేవతలు సహకరించకపోతే ఏ ఇంద్రియాలు కూడా కదలవు. కాబట్టి మనం 100% స్వతంత్రులం కాదు, పరతంత్రులము.
మనం పరమాత్మ యొక్క కంట్రోల్లో ఉన్న అందరం కూడా. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పనిలో కూడా పరమాత్మ యొక్క పవర్ అనేది ఉన్నది. చాలాసార్లు కానీ మోహం వల్ల మనకి ఎలా అనిపిస్తుందంటే, అనిపిస్తుంది నిజంగా, నేను ఒప్పుకుంటాను. మనకి ఏమనిపిస్తుందంటే, ఎవరు లేరు, ఎవరు కనిపించడం లేదు, నేనే చేశాను, ఇది నాదే క్రెడిట్, నేను చేశాను, నేను గొప్ప అని. కానీ అది నిజంగా ఓకే, మనం అది చేయడానికి కారణం, ఆ రిజల్ట్ రావాలంటే కూడా చాలా చాలా కారణాలు ఉంటాయి దానికి. అది రావాలని ఉంటే మనకు వస్తుంది. అదే ప్రయత్నము ఎంతో మంది పెట్టినా రిజల్ట్ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఒప్పుకుంటారా? మీరు Yes. ఒక్కసారి గుర్తు అవును చేసుకోండి. ప్రభుజీ. ఎస్ మీరు కృప ఉంటేనే వస్తుంది. హా, మీరు జాబ్ అప్లికేషన్ వేశారు. ఓకే, మీకు జాబ్ వచ్చింది. బట్ మీ ఫ్రెండ్స్ కూడా వేశారు అదే జాబ్ అప్లికేషన్. వాళ్ళకి మీకన్నా ఎక్కువ మార్కులు కూడా ఉండొచ్చు, మీకన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళకి మీకు వచ్చిన జాబ్ రాలే. ఎందుకు? అవునా? అది భగవంతుడు దేవుని స్వామి అనుగ్రహం శాంక్షన్ ప్రభుజీ. చేయలేదు. స్వామి శాంక్షన్ చేయలేదు. లక్ అనుకునే వాళ్ళం ప్రభుజీ. ఎస్, లక్కీ. అవును, సపోజ్ పెళ్ళిళ్ళలో కూడా మ్యాచ్ అవుతుంది. ఎంతో మంది పెళ్ళిళ్ళ కోసమని అప్లై చేస్తారు, ఆన్లైన్లో ప్రొఫైల్ పెడతారు, లేదా పెళ్ళిళ్ళ పేరే చెప్తారు, కానీ మీకే ఈ సంబంధం కుదిరింది. రైట్? అది ఎలా కుదిరింది? అయితే మీరు చేయడం వల్ల కుదిరిందా, లేకపోతే అది ఎలా కుదిరింది? భగవంతుని యొక్క భగవంతుని ప్రణాళిక యొక్క ప్రకారం ప్రణాళిక కుదురుతుంది ప్రభు. అవునా? అలాగే మనం కూడా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి మనం పుట్టామంటే అతనిలో మన ప్రయత్నం ఏముంది? అందులో మనమేనా కోరుకున్నామా, సెలెక్షన్ ఏమైనా చేసామా, మనకైనా భగవంతుడైనా మీకైనా లిస్ట్ పంపించాడా, మీరైనా సెలెక్ట్ చేసుకున్నారా? లేదు. లేదు ప్రభు. రైట్? అంటే ఎన్నో విషయాలు మన అధీనంలో లేకుండా జరిగిపోతున్నాయి. కానీ మనం ఎప్పుడు కూడా మన చేతిలో ఉండే విషయాల్ని మాత్రమే మన కళ్ళు కనిపిస్తాయి. కాబట్టి మనకు అది ఆల్మోస్ట్ ఎలా కనిపిస్తుంది అంటే, ఒక ఇల్యూజన్ లాగా ఎలా అనిపిస్తుంది, నేనే చేస్తున్నాను, నేను చేయగలిపాను కాబట్టి జరిగింది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ మనదేం ఉండదు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే కనుక తన ధామానికి వెళ్ళిపోతాడో, అప్పుడు అర్జునుడు చూడ్డానికి వస్తాడు ద్వారకకి ఏం జరిగిందా అని. అప్పుడు ఏం జరుగుతుంది? ద్వారకకు వస్తాడు. ద్వారకకు వచ్చినప్పుడు ఆ రాణుల మీదకి కొంతమంది గొల్ల వాళ్ళు కర్రలతోటి ఆ రాణులు ఎత్తుకుపోవడానికి వస్తారు. వచ్చినప్పుడు అసలు యాక్చువల్లీ గొల్ల వాళ్ళందరూ కూడా కృష్ణుడే వాళ్ళ కింద మారిపోయి వస్తాడు ఆ లీల కోసమని. అయితే వచ్చినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు? వీళ్ళంతా మన దగ్గర గాంధీవం ఉంది, కురుక్షేత్రం గెలిచాం మేము, కృష్ణుడే మనకి రథసారథి కింద ఉన్నాడు, కురుక్షేత్రాన్ని గెలిచాము, హనుమంతుడు మా రథం మీద ఉన్నాడు, అసలు మమ్మల్ని ఆపగలిగిన వాడు ఎవడున్నాడు, కర్ణుడిని కొట్టేశాము, ద్రోణుడు, కర్ణుడు, భీష్ముడు ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళని కొట్టారు, వీళ్ళ కర్రపులలు ఎంత అని చెప్పి ఫైటింగ్ చేస్తే ఏం జరిగింది చివరికి? తెలుసా మీకు ఏం జరిగిందో? యదువంశమే ఓడిపోయాడు. అదైపోయింది కదా ప్రభు. ఓడిపోయాడు అర్జునుడు. ఓడిపోయాడు అర్జునుడు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అదేంటి, మన దగ్గర గాంధీవం ఉంది, మన దగ్గర ఇంత శక్తి ఉంది, నేను ఇంత టాలెంటెడ్ పర్సన్ని, వీళ్ళ చేతిలో కర్రలు పట్టుకొని వచ్చి నాతో యుద్ధం చేసిన వాళ్ళ చేతిలో ఓడిపోతానా అని, ఏం జరుగుతుంది ఇక్కడ అని తలదించుకుంటాడు అర్జునుడు. అప్పుడు చెప్తానమాట, ఇదంతా కూడా భగవంతుడి యొక్క శక్తి వల్ల మాత్రమే మనం ఇన్ని రోజులు వెలిగిపోయాం అన్నయ్య అని చెప్తాడు అనమాట. మన ఇన్ని రోజులు మనం సాధించినటువంటి అన్ని రిజల్ట్స్ కూడా కృష్ణుడే ఇచ్చాడు అని ఒక్కొక్కటి కూడా గుర్తు చేసుకుంటూ చెప్తాడు. అవునా? నేను అప్పుడు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళి కొట్టి చాలా గొప్ప విషయం చేశాను, చాలా గొప్పవాడిని అనుకున్నాను, కానీ అది నా గొప్పతనం కాదు, అది శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి శక్తి. ఇప్పుడు ఆ శక్తి లేదు అని, ఇప్పుడు మళ్ళా కొట్టమంటే కొట్టలేడు అర్జునుడు. మీకు అర్థమవుతుందా? స్వతంత్రులం కాదు, పరతంత్రులమే అని అర్థం చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి టాలెంట్ కూడా కృష్ణుడు ఇచ్చిన అవును. టాలెంట్ అది. అవును ప్రభు. అవును. ఇది కృష్ణుడు ఇచ్చింది. అదొక క్షణంలో చేయగలుగుతాం, కొన్ని క్షణాల్లో చేయలేము. కొన్నిసార్లు చేయగలుగుతాం, కొన్నిసార్లు చేయలేకపోతాం, కొన్నిసార్లు అది క్లిక్ అవుతుంది, కొన్నిసార్లు క్లిక్ అవ్వదు. రైట్? మనం ఏదైనా క్యారమ్ గేమ్స్ వెళ్ళినప్పుడు మీరు ఫైనల్ మ్యాచ్ కొన్నిసార్లు పడపడ కొట్టేసి మీరు ఫస్ట్ ప్రైజ్ కొట్టేయచ్చు, ఇంకొకసారి కొట్టలేకుండా ఉండవచ్చు. ఏదో ఏమైందో తెలియదు అంటారు. ఏమైందంటే ఏదో అయింది వాళ్ళ బ్యాడ్ లక్, మనకు అవలా. రైట్? సో అలాగా
కాబట్టి అహంకార భావనతోటి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఇప్పుడు కూడా సక్సెస్ లో కూడా భగవంతుని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భగవంతుడి శక్తి ఇచ్చాడు, భగవంతుడి శక్తి, భగవంతుడు ఇచ్చినటువంటి టాలెంట్. బలం బలవతాం చాహం, కృష్ణ భగవానుడు అంటాడు కదా, నేను బలవంతులలో బలాన్ని నేనే, తేజవంతమైనటువంటి మనుషులలో తేజస్సుని నేనే. టాలెంట్ లో కూడా టాలెంట్ ఎవరంటే భగవంతుడే అనమాట. ఎవరైనా చాలా టాలెంటెడ్ పర్సనాలిటీని చూస్తే, ఓ విరాట్ కోహ్లీనో ఎవరైనా ఒక గొప్ప పర్సన్ చూస్తే, ఒక ఏపీజే అబ్దుల్ కలాంను చూసినప్పుడు వాళ్ళలో మీరు ఏం చూడాలి అంటే భగవంతుడి యొక్క విభూతిని చూడాలి. శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళకి ఆ టాలెంట్ని ఇచ్చాడు, కృష్ణ భగవానుడే వాళ్ళ టాలెంట్ అని వాళ్ళలో మన భగవంతుని చూడని నేర్చుకోవాలి. అది బాగుంది. ఎస్. సో మనకు ఆ టాలెంట్ భగవంతుడు నిర్ణయిస్తాడు, ఎంత రావాలి ఎంత ఉండాలనేది అంతా కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు. ఓకే, అఫ్ కోర్స్ మన ప్రయత్నంతో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అది వేరే విషయము. బట్ అది భగవంతుడు ఇచ్చినటువంటి టాలెంట్ తోటి మనం చేశాం కాబట్టి, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితో మనం చేశాం కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అహంకార భావంతో పని చేయకూడదు. లేకపోతే అహంకార భావంతో చేసిన పని, ఆ కార్యం ఏదైతే ఉందో, ఏదైతే ఆ కర్మ ఉందో అది దూషితం అయిపోతుంది, అందులో పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ ఏంటో తెలుసా? ఓకే, మీరు ఒక మంచి పని చేద్దాం అనుకున్నారండి, దానం చేద్దాం అనుకున్నారు. ఓకే, అన్నదానం చేద్దాం అనుకున్నారు. ఓకే, వెరీ గుడ్, చాలా మంచి దానం. మీరు అంతా కూడా భోజనం అంతా తయారు చేశారు, జనాలకు పెడుతున్నారు. పెట్టినప్పుడు మీకు ఎక్కడో ఒక చోట భావన, ఆలోచన వచ్చిందనమాట. అబ్బా, ఎంత బాగా ఎంతమందికి నేను వండి పెడుతున్నాను, ఎంత గొప్ప అని ఒకసారి ఇలా అనిపించింది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అహంకారం వచ్చింది ప్రభుజీ అక్కడ. అహంకారం అయిపోతుంది ప్రభుజీ, అహంకారం అయిపోతుంది. ఎక్కడో మనకు తెలియకుండా ఎక్కడో మనలో ఉన్న అహంకారం బయటకు వస్తుంది. ఎస్. ఒక మంచి స్టోరీ కూడా ఉందన్నమాట. రామానుజాచార్యుడు శిష్యుడు ఒక ఆయన అనమాట, కురేషి అని, కూరత్ అల్వా అంటారు. ఆయన అంట చాలా డబ్బులు ఉండేవంట ఆయన దగ్గర. ఎంత డబ్బులు ఉండేవంటే ఆయన పొద్దున మొదలు పెడితే దాన ధర్మాలు, పొద్దున మొదలు పెడితే రాత్రి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేవాడంట. అయితే అలాగే ఒకసారి ఏదో జరుగుతుంది అనమాట. లక్ష్మీదేవి దగ్గర నుంచి సందేశం వస్తుంది ఆయనకి, అబ్బా ఎంత బాగా చేసావోయా అని చెప్తున్నాను లక్ష్మీదేవి. ఇప్పుడు చాలా సిగ్గుపడతాడు అనమాట ఆయన. అంటే నాలో ఎక్కడో అహంకార భావన వచ్చింది అనమాట. ఓకే, సో అలాగా మనలో అహంకార భావం వస్తున్నాడు. మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అహంకార భావన వచ్చేస్తుంది వెంటనే. నేను చూడు ఎంత గొప్పవాడిని, నేను ఎంత మంచి పని చేస్తున్నాను. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే కర్మ దూషితం అయిపోతుంది. అప్పుడు ఆ కర్మకి రావాల్సినటువంటి ఆ ప్యూర్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. ఓకే, అధికమైనటువంటి ప్రయాసతో చేయబడేటువంటి కర్మ కూడా రజోగుణానికి సంబంధించింది. ప్రయాస అనేది రజోగుణానికి సంబంధించింది. అంటే చాలా కష్టపడి చేసేటువంటి పని కూడా రజోగుణానికి సంబంధించినటువంటి పని. అయితే మనం పనే చేయకూడదా అంటే అలా కూడా కాదు. దానికి సఫిషియెంట్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ఏ పని చేయాలన్నా దానికి సఫిషియెంట్ ట్రైనింగ్ అనేది ఉండాలి. దానికి కరెక్ట్ ట్రైనింగ్ అంటే, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, అర్జునుడికి ఒక మంచి మాస్టర్ ఉన్నారు, ద్రోణాచార్యుడు. ఆయన ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నాడు, అవునా? ఆయన గైడెన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. సో వాళ్ళ గైడెన్స్లో ఆయన ఏదైనా చేయొచ్చు కదా. అదే మనకి ఎటువంటి గైడెన్స్ లేకుండా మనం ఏదైనా ప్రయత్నం చేసామనుకోండి, చాలా కష్టమైనటువంటి పనిని మొదలుపెట్టామనుకోండి, గైడెన్స్ లేకుండా, అనుభవం లేకుండా, ప్రాక్టీస్ లేకుండా, యోగ్యత లేకుండా మనం ఏదైనా కనుక పనిని చేసినట్లయితే కేవలం ఫలాన్ని ఆపేక్షిస్తూ, అంటే ఫలం వస్తుంది, అరే మనకు అది రిజల్ట్ వస్తుంది, చాలా పెద్ద ఇది వస్తుంది కాబట్టి చేసేద్దాం, ఏదైతే అదైంది, అది చేయలేం మనం అలాగా. అది ఎలాగంటే సపోజ్ మీరు ఎవరో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు, కొంతమంది ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే బాగానే ఉంది, కానీ కొండలు ఎక్కే ప్రాక్టీస్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళు చిన్న చిన్న కొండలు 10 సార్లు ఎక్కితే ఒక పెద్ద కొండ ఎక్కడానికి ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఏమీ లేకుండా ఊరికేనే వాడు ఎక్కాడు కాబట్టి నేను ఎక్కుతానంటే ఏమవుతుంది చెప్పండి? పడిపోతాం. ఏదైనా అవ్వచ్చు. మనకి ప్రాక్టీస్ లేదు, ట్రైనింగ్ లేదు, ఏది లేదు. ఏంటంటే ఒకటి కోరిక మాత్రం ఉంది. కోరిక ఉన్నా పర్వాలేదు, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ కూడా మనలో ఉండాలి కదా. అది లేకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏదో ఒక ట్రై చేస్తాము,
ఏదైతే అదైంది అన్నట్లుగా వెళ్తే అది చాలా డేంజరస్ అవుతుంది. అదే ప్రయాసతోటి చేయబడేటువంటి కర్మ కూడా రజోగుణానికి సంబంధించినటువంటి కర్మ. సో కాబట్టి ఇప్పుడు కూడా సాత్వికంగా ప్రతిదానికి ప్లానింగ్ అనేది ఉండాలి. ప్రతి పనికి ఒక ప్లానింగ్, ఒక ప్రాక్టీసు, ఒక టీచర్, ఒక ట్రైనర్, ఏది లేకుండా చేయకూడదు. అలాగే సపోజ్ మనం చూసినట్లయితే జిమ్కి వెళ్తారు కొంతమంది. వెళ్ళినప్పుడు అక్కడ చాలా వెయిట్స్ ఉంటాయి, 80 కిలోస్ 90 కిలోస్. సపోజ్ ఎవరైనా ఒకటేసారి వెయిట్ లిఫ్టింగ్ 80 కిలోలు ఒకడు ఎవడో ఎత్తుతున్నాడు కదా అని చెప్పేసి మనం కూడా ఎత్తే ఏమవుతుంది చెప్పండి? చెయ్యి చెయ్యి పట్టేస్తుంది ప్రభుజీ. పడిపోతుంది, నడ్డి కూడా విరిగిపోతుంది, బ్యాక్ విరిగిపోతుంది, అంతే కదా. సో ఇవన్నీ కూడా ప్రయాసతో కూడుకున్నటువంటి కర్మలు అనమాట, రజోగుణానికి సంబంధించినటువంటి కర్మలు. అలా చేయకూడదు. ఏదైనా కూడా ఒక ప్లానింగ్ తోటి, ప్రాక్టీస్ తోటి, ఒక గైడెన్స్ తోటి మనకు సంబంధించిన పని మన మన వయస్సుకి సంబంధించిన పనినా కాదా, మన ఉపాధికి సంబంధించిన పనినా కాదా, అవన్నీ కూడా మనం జడ్జిమెంట్ చేసుకొని మనం ఆ పని చేయాలి. ఓకే, నెక్స్ట్ 18.25 అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే. శాస్త్ర నిర్దేశములను నిరసించి భవిష్యత్ బంధమును గాని, పరిహింసను గాని, పర దుఃఖమును గాని లెక్క చేయక భ్రాంతి యందు వనర్చబడు కర్మ తమో గుణమునకు సంబంధించినదని చెప్పబడింది. ఇప్పుడు సత్వగుణం కాని పని అంటే మనకి స్పష్టంగా అర్థమైపోయింది. ఏ పని అయితే క్రమబద్ధంగా ఉండదో, ఏ పని అయితే శాస్త్రాలు చెప్పబడిన పని కానిదైనట్లయితే, ఏ పని అయితే అహంకార రహితముగా చెయ్యలేదో, అంటే సాహంకారంగా, అంటే అహంకారంతో చేస్తాము, అవునా, ఫలాపేక్షతో చేస్తాము, అవన్నీ కూడా సాత్వికమైన పనులు కావని అర్థమైపోయింది మనకి. అది ఏదైనా అయి ఉండవచ్చు. ఓకే, ధర్మం అంటే రెండు వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన 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 సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఏంటంటే, ధర్మము అనే పదం వాడినప్పుడు అందులో భౌతికం కూడా వస్తుంది, ఆధ్యాత్మికం కూడా, రెండు వస్తాయి. 2 in 1. అది వేరే ఇది వేరే అనడానికి వీల్లేదు, రెండు కూడా కలిసి వస్తాయి. ధర్మము అంటే ఆధ్యాత్మికత కూడా వస్తుంది, భౌతికంగా మనం చేసే పని కూడా అందులోనే వస్తుంది. రెండిటికి కనెక్షన్ ఉంది కాబట్టి అలా వస్తుంది. ఎందుకంటే మనం భౌతికంగా మనం చేసేటువంటి వృత్తి కూడా మన ఆధ్యాత్మికంగా మనం పురోగమించడానికి అది పనికొస్తుంది కాబట్టి అలా చెప్తారు. కాబట్టి మనం చేసేటువంటి వృత్తి ఏ విధంగా చేస్తున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనం మన ధర్మాన్ని చేస్తున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. తామసికమైనటువంటి పని, తామసికమైనటువంటి కర్మలు ఎలా ఉంటాయంటే శాస్త్ర నిర్దేశాలని నిరసిస్తాయి. శాస్త్ర నిర్దేశాన్ని నిరసిస్తాయి అంటే ఏమిటి అర్థము? శాస్త్ర నిర్దేశాన్ని నిరసించడం అంటే ప్రతిదానికి శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది. అది ఏ శాస్త్రమైనా అయి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద శాస్త్రమైనా ఉండవచ్చు, లేకపోతే మన మెడికల్ సైన్స్, మోడర్న్ సైన్స్ కూడా అయి ఉండవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తారు మనకి కొన్ని చేయకూడదు అని చెప్తారు కొన్ని పనులు, అవునా. చాలా ఎక్కువగా షుగరు బాగా ఎక్కువగా తీసుకుంటే హెల్త్కి మంచిది కాదు అని చెప్పారు, అది కూడా ఒక రకమైన శాస్త్రమే. సో అది దాన్ని మనం పట్టించుకోలేదు అనుకోండి, అది తప్పైపోతుంది, అవునా. అలాగే మనకి ఒక బుక్లెట్ ఇచ్చారనుకోండి, ఇలా పని చేయకూడదు అని. ఇప్పుడు మీరు డ్రైవ్ చేసేటప్పుడు మనకి డ్రైవింగ్ టెస్ట్ తీసుకునేటప్పుడు లైసెన్స్ మనకి ట్రైనింగ్ ఇస్తారు, అవునా. ఎవరైతే లైసెన్స్ టెస్ట్కి వెళ్ళారో మీకు గుర్తుంటుంది. ఎలాగ రైట్ చూపించాలి, ఎలా లెఫ్ట్ చూపించాలి, మీరు బండి ఆపేటప్పుడు అయితే ఎట్లా చూపించాలి, అవునా. రైట్, మీరు ఏ సిగ్నల్కి మీనింగ్ ఏంటి అన్నీ చెప్తారు. మనం కనుక దాన్ని పాటించకపోతే ఏమవుతుంది రూల్స్ని చెప్పండి. ఇప్పుడు రాంగ్ సైడ్ ఆఫ్ ద రోడ్లో వస్తున్నానండి, యాక్సిడెంట్ అవుతుంది. రూల్స్ తప్పిన వాళ్ళం అవుతాం ప్రభుజీ, ప్రమాదాలు జరుగుతాయి. ఏం లేదండి, ఏం జరిగింది మొన్న, ఏం జరిగింది, ఒక వీడియో చూసాము. ఏం లేదు, ఒక ఆయన కార్లో రాంగ్ సైడ్ ఆఫ్ ద రోడ్లో చిన్నగా వస్తున్నాడు, ఏం చేయడం లేదు ఆయన. రాంగ్ సైడ్ ఆఫ్ ద రోడ్లో లెఫ్ట్కి చిన్నగా స్లోగా వస్తున్నాడు.
కానీ అవతల వైపు కొంతమంది పిల్లలు రేసు బైకుల్లో వెళ్తున్నారు. ఏం జరుగుతుంది నెక్స్ట్? డాష్ యాక్సిడెంట్ అయిపోతుంది రయ్యమని ప్రభుజీ, వెళ్ళిపోతున్నారు. గుద్దేస్తారు ఇప్పుడు వాళ్ళు. లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయిన వాడు తప్పించుకున్నాడు, ఒక రైట్ నుంచి రయ్యమని వచ్చాడు. వాడికి ఏం తెలుసు ఇటు సైడ్ నుంచి వస్తాడని, కొట్టేశాడు, స్పాట్లో చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ కదా. సో అంటే రూల్స్ పాటించాలి. ఇప్పుడు ప్రతి రూల్కి కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఓకే, అది ఏదో మనైనా బాధ పెడుతుంది, లేదా అవతల వాళ్ళనైనా బాధ పెడుతుంది. అందుకని ఆ రూల్ చెప్పి ఉంటారు. మనం ఏమనుకుంటాం, వీళ్ళకి పని లేదు పాట లేదు, ఇంకా మొదలెట్టారంటే ఇక రూల్స్ మొదలెడతారు. అంటే రూల్స్కి మీనింగ్ ఉంది కదా. ఎందుకు చెప్తున్నారు? లెఫ్ట్ సైడ్ నడపండి, రైట్ సైడ్ రాంగ్ సైడ్ రావద్దు, మీకు కొంచెం కష్టమైనా పర్వాలేదు, కొంచెం రౌండ్ తిరిగైనా రావండి, కానీ రైట్ సైడ్ రాంగ్ సైడ్లో రావద్దు అని ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తున్నారు? యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి, అంతే కదా. సో అలాగే మన శాస్త్ర నిర్దేశాలని కూడా చాలా చాలా స్పష్టంగా, చాలా నీట్గా, చాలా క్లియర్గా చెప్పారు ధర్మశాస్త్రాలన్నీ కూడా. అందులో ఎటువంటి డౌట్ అనేది, క్లారిటీ అనేది లేదు. మనకి క్లారిటీ లేదు అనడానికి వీల్లేదు. మనకి ఇంకా క్లారిటీ కావాలంటే మనం రామాయణం మహాభారతం విన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఉండేటువంటి మంచి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పాండవులు కానీ, లేకపోతే విదురుడు కానీ, అక్కడ ఉండేటువంటి మహాత్ములు, భక్తులు, వాళ్ళు ఎలాగ చేశారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎలా వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏ విధంగా చేశారు. ఇప్పుడు అన్నా తమ్ములు ఉన్నారంటే రాముడు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఎలా ఉన్నారు చూసి నేర్చుకోవచ్చు. పాండవులు వాళ్ళ తమ్ముళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు తెలుసుకోవచ్చు, అంతే కదా. సో ఇది పెద్ద కష్టమేం కాదు. శాస్త్ర నిర్దేశం, అయ్యో మాకు ధర్మశాస్త్రాలు ఎక్కడున్నాయో ఏమున్నాయో మాకేం తెలియదండి, ఏం పర్వాలేదు. మన మహాభారతం రామాయణం కూడా ప్రమాణము అని ఆచార్యులు ఒప్పుకున్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాలకు ప్రమాణం అది. అంటే ధర్మశాస్త్రాలని మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ప్రాక్టికల్ రూపంలో, థియరీ రూపంలో ఉండే పుస్తకాలని వాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇమిటేట్ చేయకూడదు ఎవరిని, బట్ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఉండాలన్నమాట, ఓహోహో అని తెలుసుకోవాలి. శాస్త్ర నిర్దేశాలని నిరసించకూడదు. అది నిరసించినట్లయితే ఏం జరుగుతుందంటే తామసికమైనటువంటి ఆలోచన అది. శాస్త్రాలను కించపరచడం అనేది నామ అపరాధం. మన శాస్త్రాలను నిందించకూడదు. చాలామంది చాలా తేలిగ్గా శాస్త్రాలను నిందించేస్తుంటారు. ఇవన్నీ ఏమున్నాయి రూల్స్ రెగ్యులేషన్స్, ఇవన్నీ చేస్తే మేము బతకలేమని. అని బతకలేం కాదు. వాళ్ళు ఇచ్చింది ఎందుకు ఇచ్చారంటే మన మంచి కోసం ఇచ్చారు. అంటే మనకి ఏదో పెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది. యాక్సిడెంట్ అంటే రోడ్డు మీద యాక్సిడెంటే కాదు, ఆధ్యాత్మికంగా ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత కూడా మనకి అస్తిత్వం అనేది ఉంది కదా. చాలా చెడు జరగబోతోంది కాబట్టి అలా చెయ్యకు అని చాలా ప్రేమతోటి మనకి శాస్త్రం చెప్తుంది అనమాట. శాసించి మరి చెప్తుంది, స్ట్రిక్ట్గా ఒక తల్లిలాగా చెప్తుంది అనమాట. తల్లి ఎలా చెప్తుంది, వెళ్ళొద్దు, వెళ్తే నీకు మంచిది అవ్వదు అని గట్టిగా చెప్పినట్టుగా చెప్తుంది శాస్త్రం. కాబట్టి దాన్ని లైట్గా తీసుకోకూడదు, ఈజీగా తీసుకోకూడదు. మన మంచి ఇందులో ఉంది అని అనుకోవాలన్నమాట. అలా చేయాలి పనిని. అలా చేయకుండా ఉన్నట్లయితే ఆ పని శాస్త్రానికి నిర్దేశం లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం చేసామంటే పనిని, అది తామసికం. అది ఏదైనా ఉండొచ్చు. అది లౌకికంగా చేసినటువంటి ధర్మమైనా ఉండొచ్చు, లేకపోతే మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మ కూడా అయి ఉండవచ్చు. ఎప్పుడైతే మనము శాస్త్ర నిర్దేశాలను విడిచిపెడతామో అది తామసికం అవుతుంది. యాక్చువల్గా భక్తి అనేది 3 గుణాలు దాటినటువంటిది చాలా గొప్ప విషయం. కానీ భక్తిలో కూడా రూల్స్ ఉంటాయి, భక్తికి కూడా శాస్త్రాలు ఉంటాయి. భక్తి రసామృత సింధువు, భక్తి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని చెప్పి ఉంటారు. అవునా? విగ్రహారాధన చేసేటప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చా చెప్పండి? చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు ఆలయం లోపలికి? వెళ్ళకూడదు. స్నానం చేయకుండా వెళ్ళిపోవచ్చా టెంపుల్ లోపలికి చెప్పండి? అవునా? మనకి ఎప్పుడైనా కూడా మైలో ఉన్నప్పుడు వెళ్ళొచ్చా? ఇవన్నీ శాస్త్ర నిర్దేశాలు, భక్తికి సంబంధించిన శాస్త్ర నిర్దేశాలు. అవునా? ఇంకా హరినామానికి సంబంధించిన కూడా ఉన్నాయి కదా. భక్తులని మనం నిందించచ్చా? భక్తుల పట్ల అపరాధం చేయొచ్చా? చేయకూడదు ప్రభు, చేయకూడదు. ఎందుకంటే కూడా శాస్త్ర నిర్దేశం అనమాట.
కానీ అది పట్టించుకోకుండా భక్తి చేసాం అనుకోండి మనం. అంటే శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికిం విధిం వినా ఐకాంతికి హరిర్భక్తి ఉత్పాతే వహి కల్పతే. అంటే హరిభక్తి చేయడానికి కూడా శృతి స్మృతి పురాణం మూడిట్లో కూడా చెప్పారు ఎలా చేయాలని ఉంటుంది. ఆచార్యులు చాలా అందంగా రాసి చూపించారు మనకి. మీకు తెలుసుకోవాలంటే భక్తి ఎలా చేయాలని ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవండి, భగవద్గీత చదవండి యథాతథం. ఇది అయిపోతే మీరేం చేస్తారంటే భక్తి రసామృత సింధు చదవండి. అది నిజంగానే సింధు, అది ఒక ఓషన్. అది ఎంత చదివినా అది మనకు అర్థం కాదు, అంత డీప్గా కూడా ఉంటుంది టాపిక్ భక్తి రసామృత సింధు. మీకు ఇంకా డీప్గా కావాలి అంటే హరిభక్తి విలాసం ఉంది, అందులో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క భక్తిలో ఉండేటువంటి అంగానికి ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చెప్తారు. అన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఎంతో కొంత మనకి ప్రభుపాదుల వారు ఏమైతే చెప్పారో, డివోటీస్ మనకి ఏం చెప్తున్నారో, మనం ఎవరి దగ్గర అయితే మనం ఎవరైతే మనకి మెంటర్ చేస్తున్నారో, మన మెంటర్ ఏం చెప్పారో అది ఫాలో చేస్తే చాలు. ఎందుకంటే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ మెంటర్ని అడుగుతారు, వాళ్ళ గురువుని అడుగుతారు. వాళ్ళ గురువు గారు ఇంకెవరైనా అథారిటీని కన్సల్ట్ చేసి శాస్త్రంలో ప్రభుపాదుల వారు ఏం చెప్పారో తెలుసుకొని అది మనకు చెప్తారు, అది మనం ఫాలో చేస్తాం. కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. శాస్త్ర నిర్దేశాలని నిరసించి పని చేయకూడదు. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి నాడు ఫాస్టింగ్ చేయాలని చెప్తారు, అది ఊరికైనా చెప్పలా, అది భక్తికి సంబంధించింది, అది మంచి ధర్మశాస్త్రం. అలా చేయడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది. ఏం చెప్తారంటే మనలో ఉండేటువంటి రోగాలు మనం తినేటువంటి రైస్ మీద పెరుగుతాయి. ఎప్పుడైతే మనం రైస్ తగ్గిస్తామో ఆ రోగాలు కూడా తగ్గిపోతాయి. ఇదంతా కూడా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఓకే, సో కాబట్టి 15 రోజులకు ఒకసారి భోజనాన్ని ఆపడం అనేది అది టార్చర్ కాదు బాడీకి. మానకపోవడం అనేది టార్చర్. ఎలాగంటే మీరు బండి నడుపుతున్నప్పుడు బండిని ఆపాలి కదా, ఒక 10 నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలి కదా ఇంజన్కి. ఆపకుండా నడిపితే ఏమవుతుంది, అంతే కదా. సో శాస్త్ర నిర్దేశాలను అనుసరించడం అంటే ఏకాదశి ఫాలో చేయడం. ఏకాదశి చేసిన తర్వాత నెక్స్ట్ డే నాడు ద్వాదశి పారణ చేయమని చెప్తుంది శాస్త్రం. పారణ గడియలు ఉంటాయి. పారణ గడియలు అంటే ఆ టైంలో మాత్రమే చేయాలి. ఈసారి చాలా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మరి మీ సైడ్ ఇది అయిందో లేదో తెలియదు నాకు, 2 నిమిషాలే ఉండింది పారణకి. Yes, ఎవరెవరికి అలా ఉంటుంది? చాలా. ఎప్పుడు వినలేదు అవును ప్రభుజీ. ప్రభుజీ, ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం ప్రభుజీ. ఆ 2 నిమిషాల్లోనే పారణ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. సో ద్వాదశ గడియల్లోనే ఆ పారణ గడియల్లో చేయాలి. ఇంకా రూల్స్ ఉంటాయి. చాలా మంది అడుగుతుంటారు, ఏకాదశి నిన్నైతే మీరెందుకు నెక్స్ట్ డే నాడు చేస్తారని. ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందా ఎప్పుడైనా? ఎస్ ప్రభుజీ. అది చాలా మంది అడుగుతున్నారు. సూర్యమాన చాలా మంది చంద్ర చాలా మందికి అదే డౌట్ ప్రభుజీ, మీరు Yes. ఏంటి విడిగా చేస్తారేంటి అంటారు. క్యాలెండర్ లో వేరేలాగా ఉంటుంది ప్రభుజీ. క్యాలెండర్లో ఏకాదశి నిన్న అయిపోతే ఈ రోజు చేస్తారంటే మీరు అని అడుగుతారు. ప్రభుజీ అవును అంటే ప్రభు. దానికి కూడా రీజన్ ఉంది. దానికి ఏంటి కారణం అంటే శాస్త్రాలలో చెప్పారండి, పురాణాల్లో ఏకాదశి అంటే ఏమిటి, ఏకాదశి ఉపవాసం ఏ రోజు చేయాలి అని. అందులో కొన్ని రూల్స్ ఉంటాయి. శుద్ధ ఏకాదశి అని ఉంటుంది. శుద్ధ ఏకాదశి అంటే సూర్యోదయం ఆ ఏకాదశి స్టార్ట్ అయ్యే టైంకి సూర్యోదయం అయిపోయి ఉండాలి. అంటే ఏకాదశి సూర్యోదయం కన్నా ముందు రావాలి. సూర్యోదయం తర్వాత వచ్చినట్లయితే అది శుద్ధ ఏకాదశి కాదు, ఆ నెక్స్ట్ డే నాడు చేయవలసి ఉంటుంది అనేటువంటిది ఒక రూల్ ఉంది పురాణాలు. ఇది పట్టించుకోరు ఎవరు. ఇంకొక రూల్ ఉంది, మహాద్వాదశి అని. అంటే ద్వాదశి 2 రోజులు ఉన్నట్లయితే అది మహాద్వాదశి అంటారు. మహాద్వాదశి వచ్చినప్పుడు ఏకాదశి నాడు కాకుండా వ్రతాన్ని మనం ద్వాదశి నాడు చేయాలి. ఇది చెప్తున్నారు పురాణంలో, శాస్త్రంలో చెప్పారు కాబట్టి మనం ఆ రోజు చేస్తున్నాం ద్వాదశి నాడు. అంటే ఏకాదశి నో డౌట్ ముందు రోజే ఉంది, కానీ ఆ వ్రతాన్ని మనం నెక్స్ట్ డే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? మనకు నచ్చినట్టు మనం చేయడంలా, పురాణంలో చెప్పారు కాబట్టి చేస్తున్నాము. ఓకే, అక్కడ శాస్త్రంలో చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు? అలాగే మీకు ఇంకొక ప్రభుజీ చెప్తాను. ఒకసారి ద్వాదశి ఒకసారి చెప్పండి ప్రభుజీ. ద్వాదశి అది నేను 100% నాకు ఇప్పుడు కరెక్ట్ గుర్తులేదు, నేను పైన గుర్తున్నా చెప్తున్నాను. అది ఏంటంటే మహాద్వాదశి అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే ద్వాదశి కనుక 2 రోజులు వచ్చినట్లయితే ఏకాదశి నాడు కాకుండా వ్రతాన్ని ద్వాదశి నాడు చేస్తాం అనమాట. వ్రతం అంటే ఏంటి? ఉపవాసాన్ని ద్వాదశి నాడు చేస్తున్నాం. ఏకాదశి నిన్ననే అయ్యుండొచ్చు, కానీ
మనం ద్వాదశి నాడు చేస్తాం. ఎందుకు అంటే కొన్ని రూల్స్ వస్తాయి అన్నమాట. ఇలాంటి కాంబినేషన్ వస్తే కనుక సపోజ్ ఇలా 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 జరిగితే కొన్ని రూల్స్ ఉంటాయి. అలా ఇలా 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 జరిగినట్లయితే ద్వాదశి నాడు ఉపవాసం చేయండి అని చెప్పి ఉంటుంది అనమాట శాస్త్రంలో. ప్రభుజీ ఇది ఏకాదశి గడియ లేకపోయినా చెయ్యొచ్చా ప్రభుజీ? అంటే ఏమండి? కొంత ఏకాదశి కొంత ద్వాదశి ఉన్నప్పుడా ప్రభుజీ? మనం ఇస్కాన్ వాళ్ళం ఏకాదశి ద్వాదశి కలిసిన దాన్ని చేస్తాం ప్రభుజీ. ఎస్ మిగతా వైష్ణవులేమో దశమి ఏకాదశి కలిపి చేస్తారంట ప్రభుజీ. ఓ ప్రభుజీ గారి క్లాస్ మహాద్వాదశి రోజున పారాయణ చేస్తాం కదా ప్రభుజీ. టైం చేస్తామట ఉపవాసం. అంటే 2 రోజులు ద్వాదశి వచ్చేప్పుడు ఏకాదశి గడియ లేకపోయినా ద్వాదశి చేయాలి. ఎస్. సో అలాంటివన్నీ రూల్స్ ఉన్నాయండి. అది మనం చూడాలి. ఒకసారి నేను ఓపెన్ చేసి చూడాలి వెబ్సైట్. అందులో ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నాను, ఒక్క నిమిషం చెప్తాను. ఏకాదశి అరుణోదయ విధి అని ఉంటుంది. సూర్యోదయం కన్నా 1 గంట 12 నిమిషాల ముందు రావాలి. అప్పుడు దాన్ని శుద్ధ ఏకాదశి అంటారు. అలా రాకపోతే అది శుద్ధ ఏకాదశి కాదు. అలాంటి పరిస్థితుల్లో ద్వాదశి నాడు మనం చేయవలసి ఉంటుంది వ్రతాన్ని. మొదటి విషయం, సపోజ్ ఏకాదశి కనుక 2 సూర్యోదయాలు వచ్చినట్టయితే అంటే మొదటి రోజు రెండో రోజు కూడా సూర్యోదయం నాడు ఏకాదశి ఉంది. ఓకే, అలాంటి పరిస్థితుల్లో రెండో రోజు ఉపవాసం చేయాలి. ఇది రెండో రూల్. కానీ ప్రభుజీ ఇక్కడ అయిపోయిన తర్వాత చేస్తున్నాం కదా మనం. అయిపోయింది, కానీ ద్వాదశి నాడు చేయాలి. ఎందుకంటే శాస్త్రం చెప్పినట్టు మనం ఫాలో చేయాలి. మనకు నచ్చినట్టు మనం చేయకూడదు కదా. ఇది ఏకాదశి నాడు చేయడం అనేది శాస్త్రం చెప్పింది కాబట్టి ఏకాదశి మనం చేస్తున్నాం, అవునా కదా. 11th డే చేయాలని ఎవరు చెప్పారు? మనకి శాస్త్రమే చెప్పింది, అవునా కదా. కాబట్టి 11th డేలో సపోజ్ ఎక్సెప్షన్స్ వస్తే ఏం చేయాలని కూడా శాస్త్రమే చెప్పాలి కదా. అవును ప్రభుజీ. మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? చేయాలని చెప్పింది ప్రభుజీ. నా తిరుపతి వాళ్ళకి ఒకలాగా, హైదరాబాద్ వాళ్ళకి ఒకలాగా, విజయవాడ వాళ్ళకి ఒకలాగా అని. అది లాస్ట్ టైం అలా జరిగింది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి. అంబులెన్స్ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు అవుతుందా? ఆగదు ప్రభుజీ. దానికి permission ఆగదు, ఇస్తారు. దానికి Permission ఉంది. అంబులెన్స్ Permission. రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్, దానికి ఆపోజిట్ లేదు. సైడ్ ఆఫ్ ద రోడ్ లో కూడా వెళ్తుంది. వెళ్తుంది. అవును ప్రభు. సో అంటే ప్రతిదానికి ఒక ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ కూడా మనం డిసైడ్ చేయలేము. పర్మిషన్స్. ఇక్కడ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్ గా అయితే ఏకాదశి నాడే చేయాలి. కానీ ఎప్పుడైతే గనక ఇట్లాగా శుద్ధ ఏకాదశి రాదో అప్పుడు ద్వాదశి నాడు చేయాలి. ఓకే, అలాగే ఏకాదశి 2 సూర్యోదయాలను కనుక వచ్చినట్టయితే కంటిన్యూస్ గా ద్వాదశి నాడు చేయాలి. అదే నెక్స్ట్ రెండో ఏకాదశి నాడు చేయాలి, అంటే నెక్స్ట్ 2nd డే నాడు చేయాలి. అలాగే మహాద్వాదశి గురించి చెప్పాం. మనకు చాలా రూల్స్ ఉన్నాయండి, ఇప్పుడు అవన్నీ వద్దు. కానీ ఇదంతా చూసి మనకు ఆచార్యులు చెప్పారు. మరి ఎవరైతే ఇట్లా ఫాలో చేస్తున్నారంటే మిగతా వాళ్ళు జస్ట్ ఏకాదశి రాగానే ఫాలో చేస్తున్నారంటే వాళ్ళకి ఏకాదశి పట్ల శ్రద్ధ అనేది లేదు. ఒకటే మాట, ఇంకేం లేదు. డౌట్. ఎవరైతే వాళ్ళకి నచ్చినట్టుగా క్యాలెండర్ చూడండి, ఏకాదశ అయిపోయింది చేసేయండి, వాళ్ళకి శ్రద్ధ లేదు అంతే. ఏం చెప్తాం, వాళ్ళ శాస్త్రం ఫాలో చేయట్లేదు అంటే తామసికం అది, అంతే. ప్రభుజీ చాలా మంది ఇస్కాన్ లో లేని వాళ్ళు కూడా ఏకాదశి చేస్తున్నారు ప్రభుజీ. కాకపోతే Yes. వాళ్ళు క్యాలెండర్ ప్రకారం చేస్తున్నారు. అదేగా వాళ్ళు అంటే కొన్ని రూల్స్ ఫాలో చేస్తున్నారు, అన్ని రూల్స్ ఫాలో చేయట్లేదు. అదే నేను చెప్పేది. కొన్ని ఎక్సెప్షనల్ రూల్స్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను మీకు. కొంతమంది ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మలు చేస్తారు. తెలియక అసలు తెలియక, అది అజ్ఞానం. అది వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, మేము 100 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి, మేము 100 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాం. 1000 సంవత్సరాల నుంచి చేసినా తప్పే, అవునా కదా. 2000 సంవత్సరాల నుంచి చేసినా తప్పు. చేయకూడదా ప్రభుజీ? ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మలు చేయకూడదండి. శాస్త్రం ప్రకారం చాలా స్పష్టంగా చెప్తారు. నెక్స్ట్ డే భోజనం పెట్టకూడదు అంటారు కదా చేయొచ్చు కదా. ప్రభుజీ. భోజనాలు పెట్టకూడదండి ఆ రోజు. దయచేసి ఎవరు కూడా ఫంక్షన్ తిది ఆ పెట్టకండి. రోజు వస్తే మరి ఏం చేయాలి ప్రభుజీ? ప్రభుజీ తిది ఆ రోజు వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రభుజీ? నెక్స్ట్ డే చేస్తారు మాతాజీ, నెక్స్ట్ డే చేస్తారు. ఏం కాదు, నెక్స్ట్ డే చేస్తారు. చేయొచ్చు కదా ప్రభుజీ. ఎస్, అబ్సల్యూట్ గా నెక్స్ట్ డే చేయవచ్చు. నెక్స్ట్ డేనే చేయాలి. ఏకాదశి రోజునే సంపాదించారు. అవునండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డే చేయాలండి. యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే నెక్స్ట్ డే చేయాలి. నేను మీకు కావాలంటే నేను మీకు శాస్త్రంలో మీకు రెఫరెన్స్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు రెఫరెన్స్ పెడతాను. ఓకే, రెఫరెన్స్ ఉంది మన దగ్గర, ఓకే అండి. రెఫరెన్స్ ఉంది. ఆచార్యులు చెప్తున్నారు. ప్రభుపాదుల వారు భాగవతం కమెంటరీలో రాశారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. మరి శుభ ఏకాదశి ఏకాదశి తిథి చనిపోయినప్పుడు ద్వాదశి మరి అని చెప్తారా, ఏకాదశి చెప్తారా మాతాజీ ప్రభుజీ? చెప్పేటప్పుడు ఏకాదశిని చెప్తారు, కానీ ఆ శ్రాద్ధ కర్మలు మాత్రం ద్వాదశి నాడే చేయాలి. అవునా? ఎందుకంటే ఏకాదశి నాడు ఎవరు కూడా తీసుకోరు. ఏ దేవతలు కూడా ఏకాదశి నాడు రైస్ స్వీకరించరు. భోజనం స్వీకరించరు.
ఆ టైంలో మీరు బ్రాహ్మణ భోజనాలు పెడితే ఆ తినే బ్రాహ్మణులు వాళ్ళ గురించి నేను చెప్పలేను, అదే అండి. అంత కరెక్ట్ కాదు, అంతే నేను చెప్పగలను. ఇంకెక్కువ మాట్లాడడం బాగుండదు. అంతే ప్రభుజీ. ఓకే బ్రదర్. ఓకే, ఓకే. ఇంకోటి సరే. ప్రభు, చాలా మంది శుభకార్యాలు పెళ్లిళ్ళు కూడా ఏకాదశి రోజు అది కూడా ఇది దయచేసి మన వాళ్ళైనా మీ అందరికీ నాకు విన్నపం ఏంటంటే, దయచేసి ఆ రోజు బర్త్డే పార్టీలు కానీ ఏదైనా పార్టీలు కానీ పెట్టకండి ప్లీజ్. తెలియని వాళ్ళ గురించి మనం చెప్పలేం. ఓకే, ఆ రోజు నాడు అది తినే రోజు కాదు, తిండి మానే రోజు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఆ రోజు పెట్టి మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం కదా అవును, ప్రభుజీ. మనం 100 మందికి భోజనాలు పెట్టి 300 మందికి భోజనాలు పెట్టి 50,000 ఖర్చు పెట్టి ₹1,00,000 10,00,000 ఖర్చు పెట్టినా కూడా పాపం చేస్తున్నాం ఆ రోజు నాడు. మంచి రోజు ప్రభుజీ, పాపం మనకేమన్నా పెళ్లి ఉంటుందా ప్రభు? ముహూర్తం ఆ రోజే వస్తే వస్తుందండి, ఎట్లా మనకే ప్రభు? వస్తుందండి పాపం. ఆ పాపం మనకే వస్తుంది కదా ప్రభు. కంపల్సరీగా మనకే వస్తుంది కదా. మరి మంచి రోజు అని చెప్పేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు. మంచి రోజు అని వాళ్ళు చెప్తున్నారు, చెప్పే వాళ్ళకి వాళ్ళు ఏకాదశి పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు, వాళ్ళ శాస్త్రం కరెక్ట్ గా చూడట్లేదు, వాళ్ళకి శ్రద్ధ లేదు. ఏకాదశి అంటే చాలా చులకనగా చూస్తున్నారు వాళ్ళు, అంత లైట్ గా తీసుకునేది కాదు ఏకాదశి అనే తిథి. చాలా చాలా ఇంపార్టెంట్ రోజు. ఓకే, సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ శాస్త్ర నిర్దేశాలను నిరసించి చేసేటువంటి భవిష్యత్ బంధనమును గాని పరిహింసను గాని పరదుఃఖమును గాని లెక్క చేయక భ్రాంతి అందు ఉనర్చు కర్మము తమో గుణముకి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ. ఓపెన్ గా చెప్తున్నానండి విషయం. మనం ఎప్పుడైతే కనుక శాస్త్రాలని పట్టించుకోకుండా పనులను చేస్తున్నామో, అంటే అఫ్ కోర్స్ మనం అందరం కూడా రజస్తమ గుణాల్లోనే ఉన్నాము, రజస్తమ గుణాల్లోనే పనులను చేస్తున్నాం. ఎప్పుడైతే భగవద్గీత చదువుతున్నామో, భక్తిలోకి వచ్చామో, సత్వగుణాల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఫ్యాక్టే. మనుషులందరూ కూడా రజస్తమ గుణాల్లోనే ఉంటారు బై డిఫాల్ట్. మన సత్వగుణం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అలా చేయడం వల్ల మనం ఈ బంధనం నుంచి బయటపడి ముక్తి అనేది మనకు కలుగుతుంది. ఎందుకు చేస్తున్నాం ఇదంతా? ఎందుకు ఇంత కష్టపడాలి? అందరికి ఒక దారి అయితే మనం ఎందుకు ఆపోజిట్ అడ్డదారిలో పోవాలంటే భగవంతుడి కోసం అని, భగవంతుడి ప్రీత్యర్థం, భగవంతుడి కోసం అని మనం చేస్తున్నాం ఇదంతా కూడా. ఎటువంటి భవిష్యత్ బంధనం లేకుండా ఉండే విధంగా పనిని చేయాలి. పరిహింస అంటే హింస అనేది ఉండకూడదు. మీకు స్పష్టంగా చెప్తానండి, వినండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే గుళ్ళకి తీసుకుపోయి బలులు ఇస్తారు. ఓకే, పశువులని. ఇది యాక్చువల్గా చెప్పాలంటే తామసికమైనటువంటి పని, బంధనాన్ని కలిగజేసేటువంటి పని. దీనికి చాలా ప్రమాణాలు ఉన్నాయి, అలా చేయకూడదు, అది తప్పండి. ఓకే, ఎందుకు అంటే గీతా మహాత్మ్యంలోనే ఒక కథ వస్తుంది. శివుడు పార్వతీదేవితో చెప్తాడనమాట ఒక స్టోరీని, నాకు చాప్టర్ నెంబర్ గుర్తు రావట్లేదు. ఆ స్టోరీలో చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఒక మేకని తీసుకెళ్తారనమాట. ఒక ఆయన ఏం చేస్తాడు, ఒక మేకని తీసుకెళ్తుంటాడు దుర్గాదేవి ఆలయానికి, తీసుకెళ్ళి దాన్ని అక్కడ బలి ఇవ్వడానికి. అప్పుడు మేక నవ్వుతుంది, హా, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నీకు ఓ విషయం తెలుసా, ఒకప్పుడు నేను నీలాగే మేకను తీసుకెళ్ళాను దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి చంపేశాను, ఇవాళ మేకనయ్యాను అంటుంది. రేపు నువ్వు అవుతావు. రేపు నువ్వు అవుతావా? చూడండి, గీతా మహాత్మ్యంలో ఉంది స్టోరీ, మీరు చూసుకోండి. సో ఇదంతా కూడా చాలా ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, భగవద్గీతకు సంబంధించింది. ఓకే, శాస్త్ర నిర్దేశం అంటే యాక్చువల్గా శాస్త్రం ప్రకారం అది కొన్ని శాస్త్రాలు ఉంటాయి, మోహశాస్త్రాలు అని, తామసిక శాస్త్రాలు. అవి ఏంటంటే మరీ తమోగుణంలో ఉండేటువంటి వాళ్ళ కోసం నిర్దేశింపబడి ఉంటాయి. అలాంటివి విడిచిపెట్టి సత్వగుణంలో ఉండేటువంటి సాత్విక శాస్త్రాలను మనం చదవాలి. తమోగుణంలో ఉండేటువంటి శాస్త్రాలు చదవడం వల్ల ఏమవుతుందంటే తమస్సులోకి వెళ్తాం, పాపం అనేది వస్తుంది. ఓకే, సాత్విక శాస్త్రాలు చూసినట్లయితే మీరు భగవద్గీత భాగవతం చదవండి, మీకు అందులో ఉంటుంది. మీకు ఏమైనా మంచి జరగాలన్నా ఏం చేయాలన్నా కూడా హరినామ సంకీర్తనం చేయండి, 100% మంచి జరుగుతుంది, 100%. అందులో ఎటువంటి తేడా అనేది లేదు. కాబట్టి ఇలా చేయాలి పనిని. శాస్త్ర నిర్దేశాలను నిరసించి ఏంటి అసలు భవిష్యత్ బంధనం గురించి కూడా మనం లెక్క చేయకుండా పనులను చేయకూడదు. హింసతో కూడినటువంటి పనులను చేయకూడదు. చేయవచ్చు ఎప్పుడైతే శాస్త్రంలో చెప్తే, అంటే క్షత్రియ ధర్మము, యుద్ధములో ఉండేటువంటి హింస అలౌడ్. అలా కొన్ని చోట్ల హింస అలౌడ్ ఉంటుంది, అక్కడ మాత్రమే అలౌడ్, ఎక్కడ పడితే అక్కడ కాదు. పర దుఃఖాన్ని కూడా లెక్క చేయకుండా చేయకూడదు. ఎవరిని కూడా దుఃఖింపచేటువంటి పనులని మనం చేయకూడదు.
భ్రాంతి అందు వనర్చబడి కర్మము తమో గుణముకు సంబంధించినటువంటిది. తమో గుణంలో చేసేటువంటి పనులు మనకేం చేస్తుందంటే మనని కిందకి తీసుకెళ్తుంది. అధోగచ్చంతి తామసాహ. అధోగచ్చతి తామస అంటే కిందకి వెళ్తాము, అంటే లిఫ్ట్ ఎక్కి -10 నొక్కినట్టు అవుతుంది. అర్థమవుతుందా మీకు? సత్వగుణం ఎక్కితే లిఫ్ట్ ఎక్కి +10 నొక్కినట్టు, పాతాళ లోకానికి అంటే అక్కడే వెళ్తాం. ఉంటాం. ఇది -20 నొక్కినట్టు కిందకి పోతాం. అధోగచ్చంతి తామసః, అది చేయకూడదు. ఇది మనం చెప్పుకున్నాము భగవద్గీతలో ఉండేటువంటి 3 గుణాలకు సంబంధించినటువంటి పనుల గురించి మనం చెప్పుకున్నాం. సత్వగుణంలో సాత్వికమైనటువంటి పని ఏమిటి అంటే ఫస్ట్ శాస్త్రంలో చెప్పి ఉండాలి, అది క్రమబద్ధంగా ఉండాలి, చేసేటప్పుడు మన మనస్తత్వం కూడా మంచిగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. మన మనస్తత్వము ఆసక్తి లేకుండా ఉండాలి, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోపము రాగము ద్వేషము లేకుండా దాన్ని చేయాలి. అలాగే గురువు ఏ విధంగా చెప్పాడో, సాధువులు ఏ విధంగా చేశారో, శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చేయాలి. గురువు, సాధువు, శాస్త్రం. సాధువులు అంటే గొప్ప గొప్ప భక్తులు ఏ విధంగా చేశారు, పాండవులు ఏ విధంగా చేశారు, లేకపోతే రామాయణంలో ఉండేటువంటి గొప్ప భక్తులు ఎలా చేశారు, పోనీ కాంటెంపరీగా మనం ఉండేటువంటి భక్తులు వేరే భక్తులు అయితే ఎలా చేస్తున్నారు, ఒక మంచి మళ్ళీ అందులో కూడా ప్రామాణికమైన భక్తులు మీరు తీసుకోవాలి. ఎవరో అప్రామాణికమైనటువంటి భక్తులు తేడాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళని మనం ఇమిటేట్ చేయకూడదు. మనకు అలాంటి టెంప్టేషన్ కూడా వస్తుంది. ఏంటంటే ఆయన ఇలా చేశాడండి కాబట్టి మేము కూడా చేస్తామని అలా చేయకండి. ఓకే, ప్రామాణికంగా చూడండి. ఎవరైతే కరెక్ట్గా ఫాలో చేస్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పిన విధంగా చేయండి. ప్రాపర్ 100% కరెక్ట్ ఎగ్జాంపుల్ అయి ఉండాలి. అలా చేస్తే సత్వగుణమైనటువంటి పని. ఆ పని మన్ని బంధనం నుంచి మోక్షం వైపు తీసుకెళ్తుంది. తమసోమ జ్యోతిర్గమయ. అదే కనుక కోరికలతోటి, విపరీతమైన కోరికలతోటి, అహంకారంతో కూడా చాలా ప్రయాసతోటి చాలా చేసేటువంటి పనులన్నీ కూడా రజోగుణానికి సంబంధించినటువంటి పనులు. ఇట్లాంటి పనులు ఏం చేస్తాయంటే మనకి బంధనానికి కారణాలు అవుతాయి. దానివల్ల మనకి దుఃఖం అనేది వస్తుంది. చివరికి ఏమొస్తుందంటే దుఃఖమే. చివరికి ఒకళ్ళని మనం హింసించడం జరుగుతుంది, లేకపోతే పాపం చేయడం అనేది జరుగుతుంది ఆ పనిలో. అండ్ అది ఆధ్యాత్మికమైన ఉండొచ్చు, భౌతికమైన ఉండొచ్చు, అది తప్పే అవుతుంది ఇలా చేసినట్లయితే. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లా అహంకారం లేకుండా పనిని చేయాలి. అదే శాస్త్రాలను కంప్లీట్గా విడిచిపెట్టేసి అసలు మనకి ఎట్లా నచ్చిందంటే మనం నచ్చినట్టు మనం నడుచుకున్నట్టు విచ్చలవిడిగా నడిపించేస్తే లైఫ్ని, ఇప్పుడు ఉన్న జనరేషన్ చేసినట్టుగా చేస్తే ఇంకా అంతే. అది తమో గుణానికి సంబంధించింది. తమో గుణం ఏం చేస్తుంది, మన కిందకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ అంటే వచ్చేటువంటి శరీరాలు ఇంకా మనిషి శరీరాలు ఇంకా రాదనమాట. మనిషి శరీరమే రాదు ఇంకా. ఎలాగైతే చూస్తాం కదా మనం, నలకుబేరుడు, మణిగ్రీవుడు ఏం చేశారు వాళ్ళు? నారదుడు వచ్చినప్పుడు అలాగే స్నానం చేస్తారు, బట్టలు ఇప్పేసి స్నానం చేస్తారు. నగ్నంగా కనిపించారు ప్రభుజీ. నగ్నంగా కనిపిస్తారు. నారదుడు వచ్చాడు, ఆయన వాళ్ళకేం పట్టించుకోవట్లే. అవునా, వాళ్ళు కొంచెం ఆల్కహాల్ తీసుకుని ఉన్నారు, అలాగే స్త్రీలతో ఉన్నారు, నగ్నంగా ఉన్నారు. నారదుడు వచ్చాడు, మనకి ఏంటని ఉంచున్నారు. అలాగే వాళ్ళకి శాపం వచ్చింది, చెట్లు అయిపోవాలని. ఆయన నారదుడు కాబట్టి మంచి శాపం ఇచ్చాడు. కృష్ణ భగవానుడు బయటకు తీసుకెళ్ళాడు, ధరించాడు. ఆయన నారదుడు కాబట్టి దర్శనం కూడా అయింది. దర్శనం కూడా అయింది, భగవంతుడి దర్శనం. అదృష్టవంతులు. సిద్ధ భక్తుల యొక్క శాపం కూడా వాళ్ళకి వరం అయిపోయింది. అది వాళ్ళకి వరం అయిపోయింది, శాపం కూడా వరం అయింది వాళ్ళకి. కానీ అదే వేరే విధంగా ఇప్పుడు చేసినట్టు చేస్తే, మన సినిమా యాక్టర్లు చేసినట్టు చేస్తే వాళ్ళందరూ కూడా చెట్లు అయిపోతారు. రేపొద్దున అక్కడే జూబ్లీ హిల్స్ లో చెట్ల కింద కనిపిస్తారు నెక్స్ట్. అంతే కదండి. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ. స్టూడెంట్స్ అని ఇంకా చాలా మందికి కూడా ఆధ్యాత్మికంగా వాటి గురించి ఏమి తెలియదు, స్పిరిచువల్ గా ఏం తెలియదు. వాళ్ళందరూ రజోగుణంలో ఉండే చదువుకుంటారు కదా ప్రభుజీ. కానీ కొంతమందికి టాలెంట్ బాగా ఉంటది, అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటది వేరే, వాళ్ళని మనం ఎలా అనుకోవాలి అంటే అది భగవంతుని కృప ఉండబట్టే వాళ్ళకి వచ్చింది అనేది మనకు తెలుసు. సబ్జెక్ట్ ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు, టాలెంట్ కి గుణాలకి సంబంధం లేదు. టాలెంట్ అనేది కిందటి జన్మలో చేసినటువంటి పుణ్యం అది. ఓకే, కర్ణుడికి చాలా టాలెంట్ ఉంది, నేను చేసే పనులు ఎట్లాంటి పనులు చేస్తున్నాను. సో ఫైనల్ రిజల్ట్ వేరే. మేధస్సు అనేది భగవంతుడు ఇచ్చిందే, కాకపోతే దాన్ని రాగలగాలి ఆధ్యాత్మికంగా. అవునవును, అది వాళ్ళకి మనం తెలియజేయాలి. అది ఏమైపోయిందంటే అందరికి ఆధ్యాత్మికత అంటే అదేదో
కంప్లీట్ గా వేరే సబ్జెక్టు, అదేదో టెంపుల్ కి సంబంధించిన సబ్జెక్ట్ అని ఒక అవును ఫీలింగ్ వచ్చేసింది అందరికి. అవును ప్రభుజీ. మనకి దానివల్ల సంబంధించింది కాదన్న మనకి భావం సంబంధించింది వచ్చేసింది కాదు ఇదేదో. ప్రభుజీ. అవును అవును ఇదెవరో ప్రభుజీ. ముసలి వాళ్ళకో లేకపోతే వయసు ఎవరో అయిపోయిన వాళ్ళకి. పూజార్లకి వాళ్ళకి ఇంకా జనరల్ పని బేసిక్ పాట లేని అన్ని వాళ్ళకి, బాధ్యతలు అయిపోయిన తర్వాత అన్ని అనేది బాధ్యతలు వచ్చింది. లేని వాళ్ళకి, చాదస్తులకు ఉన్నది అనే ఒక బ్రాండింగ్ అయిపోయింది అదంతా కూడా. వృద్ధులకి అయితే మాత్రమే ప్రభుజీ ఉంటుంది. వాళ్ళకి కొంచెం బేసిక్స్ ఫస్ట్ అంత డెప్త్ గా కాకపోయినా అసలు ఒక మనుషులతో ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా ఉండాలి, అలా బేసిక్స్ చెప్పినా వాళ్ళకి చాలు కదా ప్రభుజీ. స్లోగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది కదా. అవునండి, ఫస్ట్ బేసిక్స్ గా. అందుకనే చెప్పడానికైనా వాళ్ళు వినడానికి రెడీగా ఉండాలి కదా వినడానికి రెడీగా ప్రభుజీ. ఉండాలి. అదే వినడానికి కూడా రెడీ. మెయిన్ ఉండే అదే కంటెంట్ ప్రాబ్లం కూడా ప్రభుజీ కొంచెం ఎప్పుడైనా. ఒక 100 మందిలో ఒక 4, 5, 10 మంది ప్రెజెంటేషన్, రారా ప్రభుజీ. మన దగ్గర ప్రెజెంటేషన్ కూడా కొంచెం అవుట్డేట్ అయిపోయిందండి. ఉన్న ఫ్యాక్ట్, మనం ఉన్న విషయాన్ని ఒప్పుకోవాలి. ప్రెజెంటేషన్ అవుట్డేట్ అయిపోవడం అంటే మనం చెప్పే స్టోరీ ప్రెజెంటేషన్ చాలా పాత కాలం లాగా అయిపోవడం వల్ల వాళ్ళ ఆ ఫార్మాట్ వాళ్ళు వినలేరు. ఓకే, వాళ్ళకి కావాల్సిన షార్ట్స్ 60 సెకండ్స్. ప్రభుజీ అది 100%. మీరు చెప్పేదేమో ఉపన్యాసం 60 minutes లో చెప్తున్నారు. సో అంత 60 టైం seconds లేదు ప్రభుజీ ఎవరి దగ్గర. చాలా స్లోగా తీసుకురావాలి ప్రభుజీ వాళ్ళని పాపం. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది ప్రభు మనకు చెప్పారు నారద మహర్షి ఎవరికి ప్రభుజీ శాపం ఇచ్చింది? స్మార్ట్ వర్క్ నలకుబేరుడు మణిగ్రీవుడు, కుబేరుడు మణిగ్రీవుడు, కుబేరుడి కొడుకులు, కుబేరుడి కొడుకులు. ఓకే ప్రభుజీ మనకి ఎట్లయిపోయిందంటే ఎవరికైనా చెప్పినామనుకో ప్రభు, అడిగినామంటే వాళ్ళు ఏమంటారు అంటే, మీరు తినరు తాగరు, మీ జింద ఎందుకు రా బాబు, బతికి ఏం లాభం, మీరు తినరు తాగరు, ఏడికి రారు, ఏం లాభము, ఏమన్నా అంటే కృష్ణ అంటారు, ఇలా అంటారు ప్రభు చాలా మంది అయితే. వాళ్ళు మనకి రివర్స్ అంటారు, మనం డిస్కరేజ్ చేస్తారు. వాళ్ళతో మనం ప్రీచ్ చేయడానికి వెళ్తే మనం కూడా మారిపోవచ్చు. ఇది పబ్లిక్ లా మనకు చాలా అంటుంటారు ప్రభు, అంటుంటారు. అవునండి, నిజమే, అంటుంటారు. దీనికి అదే అంటే మనం ఒక ఫైనల్ గోల్ కోసం చేస్తున్నాం ఏదైనా. ఇప్పుడు వాళ్ళకి సింపులే, మనకు తెలుసు, ఐడియా ఉంది. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్న టైం వచ్చేసింది, ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మరి వాళ్ళు కూడా ఏమి బయట వెళ్ళరు, వాళ్ళు ఏమి టైం పాస్ చేయరు, ఆల్మోస్ట్ లాక్ చేసుకొని కూర్చొని చదువుకుంటున్నారు కదా. వాళ్ళని మనం క్రిటిసైజ్ చేస్తున్నామా? ఎంకరేజ్ చేస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, పెద్ద పొరపాటు ప్రభుజీ నిజంగా. వాళ్ళలో ఉండే స్టూడెంట్స్ కొంతమంది అంటారు ప్రభుజీ ప్రభుజీ ఇప్పుడు ఎలా అయిందంటే పేరెంట్స్ కూడా అందరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, మీరు ఒక లక్ష్యంతో వెళ్ళాలి, ఒక లక్ష్యంతో వెళ్ళాలి. ప్రతి ఇంట్లో అదే ప్రభుజీ. ఆ లక్ష్యం అనేది ఎంతవరకు వాళ్ళు మీ ప్రయత్నం మీరు చేయండి నాన్న అని అలా చెప్పట్లేదు, మీరు లక్ష్యాన్ని పెట్టుకొని చేయాలి అని అలానే చెప్తున్నారు. పేరెంట్స్ కూడా మారాలి ప్రభుజీ, దృక్పథం అనేది అనిపిస్తుంది ప్రభుజీ. అవునండి, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మాతాజీ, ఇక్కడ అంటే గోల్ పెట్టుకున్నారు, దానికి తపస్సు చేస్తున్నారు, దాన్ని నేను మంచిదే అంటున్నాను నేను. ఓకే, తపస్సు చేయడం అనేది అవసరం. స్టూడెంట్స్ పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ చదవాల్సిందే, తప్పదు. నేను అది కరెక్టే అన్ని అనేది ఏంటంటే, ఇప్పుడు మరి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. తపస్సు ఎందుకు చేస్తున్నాం? ఒక పర్పస్ కోసం, గోల్ కోసం. అది నేను చెప్పేది. అలాగే ఇప్పుడు కొంతమంది మాల వేస్తున్నారు, అయ్యప్ప మాల ఎందుకు వేస్తున్నారు? ఒక తపస్సు, ఒక గోల్, రైట్? అలాగే మనం కూడా ఒక గోల్, మనది ఇంకా పెద్ద గోల్, భగవంతుడి ధామానికి వెళ్ళాలనే గోల్. సో ఆ గోల్ కోసం అని మనం ఫోకస్డ్ గా ఉన్నాం, అంతే. అది చెప్పాలంటున్నాను. ఇది ఓకే ప్రభుజీ. ఆ గోల్ కి రావాలంటే ముందు ఫండమెంటల్స్ తెలియాలి ప్రభుజీ. ఫండమెంటల్స్ తెలిస్తే అభిషేకం చూడండి. ఇప్పుడు ఎట్లా ప్రభు, టెంపుల్ కాడ పోయి వాడు షూ కూడా ఇడిస్తలేడు. హరే కృష్ణ ప్రభుజీ. అక్కడ చూస్తున్నానండి, చేస్తున్నారు ప్రభుజీ, స్వామికి అభిషేకం చేస్తున్నారు చూడండి ప్రభుజీ. మదిర ప్రభుజీ, మదిరిలోనా అండి? జై ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ నైస్, థ్యాంక్ యూ. ప్రమీలా మాతాజీ శంకరాచార్య కూడా చూపిస్తున్నారు. ప్రభుజీ ఈ రోజు అడుగుదాం అనుకున్నాం ప్రభుజీ, నిన్న మదిర ప్రభుజీ నిన్న ఉన్నారు అడిగారు నన్ను. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ, చెప్పండి. శ్రీదేవి మాతాజీ ఎక్కడ చూస్తున్నారు మీరు? ఎక్కడ కనపడుతుంది? మాతాజీ చూపిస్తున్నారు, ప్రమీల మాతాజీ చూపిస్తున్నారు మాతాజీ. నేను స్పాట్ లైట్ కూడా చేశాగా. చేశారు చూడండి, మంచిగానే కనపడుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది అభిషేకం. ప్రభుజీ చెప్పండి మాతాజీ. అదే ఏకాదశి నిన్నంతా అయిపోయింది కదా, మీరు ఈ రోజు ఉన్నారేటని అడిగారు. అంటే నాకు ఏం చెప్పాలో తెలియక మా ప్రభుజీలు ఎలా చెప్తే అలా చేస్తాం మేము.
అవునా మాకు ఇస్కాన్ లో అలాగే చెప్పారు, అలాగే చేశానని చెప్పాను. ఇవాళ మీరు వివరణ చెప్పారు ప్రభుజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరినైనా రేపు అడిగినప్పుడు మరి వివరణ చెప్పడానికి బాగుంది ప్రభుజీ. చెప్పండి మాతాజీ, జస్ట్ సింపుల్ గా చాలా చెప్పండి. ధన్యవాదాలు ఏకాదశి ప్రభుజీ. నిన్ననే అయింది కానీ మేము ద్వాదశి నాడు వ్రతాన్ని పెట్టుకున్నాము, ఎందుకంటే అలా చెప్పారండి శాస్త్రాలు, మా ఆచార్య పెద్ద స్వామీజీ అట్లా చెప్పారండి అని చెప్పండి. అదే ఈ రోజు ప్రభుజీ. విన్నాం ప్రభుజీ, కొత్త విషయం, ఎప్పుడూ తెలియదు ఈ విషయం అసలు మాకు. ఓకే ఇట్లా ఓకే ఓకే, వెరీ మహాత్మా అదే నైస్. అంటున్నాను, వివరణ చాలా బాగా చెప్పారు. శుద్ధ ధన్యవాదాలు ఏకాదశి అన్నది ప్రభుజీ. తిది చాలా తిది బాగా అని చెప్పారు. చూస్తున్నాం శుద్ధ కానీ ఏకాదశి, మహాద్వాదశి బాగా చెప్పారు ఎస్ ప్రభు. మాతాజీ, హరే కృష్ణ. వెరీ నైస్. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ అందరికి, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.